శబ్దంగా చూడాలి, గురువుని శబ్దరూపంగా చూడాలి. గురువు ఎప్పుడు శబ్దమే. అందుకనే గురు పదసేవ, పదం అంటే గురువాక్యం, గురువాక్యాన్ని అనుసరించటం, అదే గురు పదసేవ, అదే మనల్ని తరింపజేస్తుంది. అలా ఆయన సమస్త గ్రంథాల రూపంలో సకల శాస్త్రాలు, పురాణాలు, ఉపాఖ్యానాలు, అనువాకాలు, సమస్త కావ్యాలు, సద్గోష్ఠులు, సకల గేయాలు ఇవన్నీ కూడా శబ్ద బ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. మనం కూర్చొని ఒక మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం, సత్సంగం చేస్తున్నాం చాతుర్మాస్యంలో. ఇక్కడ మనం వినే మాటలు, మనకు వినిపించే మాటలు, మనం మాట్లాడుకునే మాటలు, మనం చేసే నామ సంకీర్తన మొత్తం అంతా రూపంగా ఇలా ఓతప్రోతంగా ఉన్నాడు, మనల్ని ఇట్లా కలిపేసి ఉన్నాడు భగవంతుడు. ఈ వాక్యం మీ దాకా వస్తోంది, మీరు వింటూ ఉన్నారు. అదే సంబంధం, చెప్పేవాళ్ళకి వక్త శ్రోత ఉండేటువంటి సంబంధం అదే. ఏమిటి సంబంధం? మనం ఎక్కడో స్నానం చేస్తూ ఉన్నాం గంగలో, అక్కడో పుట్టిన గంగోత్రికి సంబంధం. గోముఖంలో పుట్టింది గంగ, ఆ గోముఖంలో చేసిన పుణ్యమే ఇక్కడ చేశాం కదా. ఆ సంబంధం అట్లా మనల్ని కలుపుతోంది. వాగ్రూపంగా ఉన్నాడు భగవంతుడు. అలాగే సాకారాలు, నిరాకారాలు, ఇక్కడ ఉన్నవి, ఇంకొక చోట ఉన్నవి, మనకు కనిపించేవి, మనకు కనిపించనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క శరీరమే. జై బలో లక్ష్మీనారాయణ స్వామికి జై. అహం హరి సర్వమిదం జనార్దనం. ఇది మనం భావన చేయాలట. మనము భిన్నంగా ఎప్పుడూ అనుకోకూడదు. మనము ఒక ఫ్యాషన్కి అలవాటైపోయాం నిజంగా చెప్పాలంటే. ఏమిటా ఫ్యాషన్ అంటే, ఎప్పుడు భగవంతుడి ముందు కూర్చుని నేను చిన్నవాణ్ణి, నేను పనికిరాని వాణ్ణి, నేను అల్పజ్ఞుణ్ణి అంటేనే భగవంతుడు సంతోషిస్తాడు అనే ఒక భ్రమలో ఉన్నాం. ఇలా మరి నేర్పారో నేర్చుకున్నామో మొత్తానికి ఇలా అనుకుంటూ, భగవంతుడిది ఒప్పుకోడు, ఇది మెచ్చుకోడు. నేను నువ్వు అంటే భగవంతుడికి ఇష్టం అవుతుంది. నువ్వే నేను, నేనే నువ్వు అంటే ఆయన కానిదేముంది? ఒకసారి ఆలోచించండి. నువ్వు కానిదేముంది? నువ్వు లేనిదేముంది? నేను అల్పజ్ఞుని అంటే నీకేమిటి సంతోషం? పిల్లలు చదువుకోకుండా ఫెయిల్ అయిపోయారంటే తండ్రి సంతోషపడతాడా? ఇది లేనే లేదు అసలు మన సిద్ధాంతంలో. అది ఎందుకు అంటే, మనం అహంకారిస్తాము జ్ఞానం పెరిగి అని చెప్పి ఆ మాట, స్వామి నేను చాలా చిన్నవాణ్ణి, అది అంతే. అపరాధం కోసం, అపరాధ క్షమాపణ స్తోత్రం కోసమే తప్ప అది నిరంతర భావన కోసం కాదు. నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఎవరైనా ఏ పురాణం, ఏ శాస్త్రమైనా చూడండి, ఎక్కడా అలా చెప్పలా. నేను వేరే అనుకోమని ఎక్కడా చెప్పలా. భగవంతులో భాగం అనుకో, లేకపోతే భగవంతుడే అనుకో. అప్పుడే కదా నువ్వు ఎదిగేది, నువ్వు పెరిగేది. నువ్వు పెరగాలి, నిన్ను పెంచాలి అనే కదా భగవంతుడి యొక్క సంకల్పం. అమృతస్య పుత్రాహ, అమృతపుత్రులుగా మనమంతా ఉన్నప్పుడు మనమందరము కూడా అమృతస్వరూపం కావాలి అని కదా భగవంతుడు చూసేది. గురువు తనంత వాడు కావాలి అని కదా గురువు చూస్తాడు. అదే లేదురా వీడు ఎప్పుడు ఇలాగే ఉండాలి, వీడు పాస్ అయిపోతే నాకెట్లా, వీడు ఫెయిల్ అవుతూ ఉండాలి అని గురువు అనుకుంటాడా? అనుకోడు కదా. గురువు పని ఏమిటి? విద్యార్థిని పాస్ చేయించడమే గురువు పని. అప్పుడే గురు కీర్తి కూడా పెరుగుతుంది కదా. గురువు అదే కదా అనుకుంటాడు, అనుకోవాలి. అలాగే భగవంతుడు. అందుకనే అదంతా చెప్పి, ఇదంతా బాగుంది, ఎంత వర్ణన. ఇక మనము చేయాల్సిన భావన ఏమిటి? అహం హరిహి సర్వమిదం జనార్దన. అహం హరిహి, నాహం భిన్న. నేను హరికన్నా భిన్నుణ్ణి కాదు, వేరే కాదు. అది సర్వమిదం జనార్దన. మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఏంటండి మన బతుకు చూస్తే మనకు అట్లా అనిపించట్లేదే అని. నిజమే, సత్యమే, లేదని లేదు. అలా మార్చుకోవాలి, బతుకుని అలా మార్చుకోవాలి. ఈ మాట చెప్తూ అంటూ ఉంటే, అహం హరిహి అంటూ ఉంటే, గురుగీతంతా చెప్పాక చివరిలో ఏమన్నారండి? చివరి శ్లోకం గుర్తుందా మీకు? యస్య ప్రసాదాత్ అహమేవ విష్ణు. గురుగీత చివరిలో నువ్వు అహం విష్ణు అనుకో, నేనే విష్ణువుని, నేనే విష్ణువుని. ఏదో ఊరికినే ఇది పిచ్చిపట్టినట్టుగా బయట చెప్పుకుంటూ తిరగటానికి కాదు. ఒక బోర్డు వేసుకుని అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి కాదు. ఇది భావన, అందులో మునిగిపోవటం, అందులో తన్మయం అయిపోవటం, అది భావన. అందుకోసం గురుగీతలో చెప్పలా,
నేను గురువు అనుగ్రహంతో నేను అంతటి వాణ్ణి అని తెలుసుకోగలిగాను, అది మరవవద్దు. ఆ కృతజ్ఞత మరవవద్దు. ఎవరి వల్ల నువ్వు అంత గొప్పవాడివయ్యావో ఆ స్థితిని, ఆ యొక్క శక్తిని ఎప్పటికీ మరవద్దు. అది మనస్సులో ఉండాలి. అందువల్ల సర్వమిదం జనార్దన నాణ్యత్తతః కారణ కార్యజాతం. ఆయన కన్నా వేరే కారణము లేదు, కార్యము లేదు. ఆయనే కారణము, ఆయనే కార్యము, అంతే. ఇది భక్తుడికి మనస్సులో బాగా దృఢంగా ఉండాల్సిన ఒక విషయము. ఈదృంమనో యస్య నతస్య భూయః. ఇటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో లోకంలో వారికి భవోద్భవ ద్వంద్వ గదా భవంతి. అటువంటి వారికి భవోద్భవాః ద్వంద్వగదాః. ద్వంద్వగదాః అంటే ఈ భిన్న భిన్నంగా చూసేటువంటి రోగము. ఇదొక రోగం. ఇది భిన్నంగా చూస్తాం కదా కాబట్టి పాపాలు చేస్తాం కదా. ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో పిల్లల్ని నేను నా వాళ్ళు అని అనుకున్నాం కాబట్టి వాళ్ళకి అపరాధం చేయం. బయట వాళ్ళకి ఎందుకు అపరాధం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు వేరే, మనవాళ్ళు కాదు అనుకున్నాం కాబట్టి వారికి ద్రోహం, పాపచింతన, అపరాధం ఇవన్నీ చేస్తాం కదా. అందువల్ల భిన్నత ఎప్పుడు మనస్సులో వచ్చిందో అప్పుడే పాపం అనేది మొదలైంది. మనం నిద్రపోయినప్పుడు మాత్రం పాపం చేయకుండా ఉన్నాం. నిద్రపోయినప్పుడు అన్నీ మర్చిపోయాం కదా. మనిషి ఎప్పుడు పాపం చేయట్లేదు? నిద్రపోయినప్పుడు. అయితే ఎప్పుడు నిద్రపోతూ ఉందామా? బాగుంది కదా. ఏంట్రా ఎప్పుడు నిద్రపోతాం? నాకు పాపం చేయటం ఇష్టం లేదు, అందుకనే నిద్రపోతూ ఉంటాను అని అంటే అలా అవుతుందా సృష్టిలో? మరేం చేయాలైతే? ఈ భావన, ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడు లేచినప్పుడు ఆనందంగా ఉన్నాము, ఆహా నిద్రలో ఎంతో సుఖం అనుభవించాము. అదే సుఖాన్ని మనం బయట కూడా ధ్యానంతో, భక్తితో అనుభవించవచ్చు. లేకపోతే ద్వంద్వగదా రోగాలు ఇవి. ఎవరికి దీని నుంచి ఎవరికేం ప్రమాదం లేదు. రోగము ఎవరికి వాళ్ళకే ప్రమాదం. రోగము రోగికి ప్రమాదం, డాక్టర్కి ఏముంది కదా. అందువల్ల ఈ రోగం నుంచి నువ్వు బయటపడాలి అంటే ఇదిగో అహం హరిహి సర్వమిదం జనార్దన మహావాక్యంలాగా దీన్ని చెప్పుకుంటూ ఉండు. ఇవే వాక్యాలు నువ్వు చెప్పుకోకపోయినా కూడా ఈ భావన మనస్సులో కలిగి ఉండు, ఈ భావన మనస్సులో పెట్టుకుని ఉండు. ఇత్యేష తేంషః ప్రథమః పురాణస్యాస్య వై ద్విజ యథావత్ కథితో యస్మిన్ శ్రుతే పాపైః ప్రముచ్యతే. ఇక్కడికి మొత్తానికి మనం లాక్కొచ్చి ప్రథమాంశము అనే ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం విష్ణు పురాణంలో. ఈరోజుకి ఒక పక్షము పూర్తి అయింది, ఒక పక్షం పూర్తి అయింది, ఒక అంశము పూర్తి అయింది. విష్ణు పురాణంలో మొత్తం 6 అంశాలు చెప్పుకున్నాం కదా. షడంశాలుగా షష్ఠాంశం అని చివరిలో దాన్ని పూర్తి చేస్తారు. 6 అంశాలుగా దీన్ని విభాగం చేశారు. అందులో ఇది మొదటి అంశ. ఈ అంశాన్ని వినటం వల్ల, ఈ ప్రథమాంశాన్ని వినటం వల్ల సర్వపాపై ప్రముచ్యతే. మరి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఎంతో కొంత దాని మీద మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా. విని వదిలేసేంత బుద్ధిహీనులం కాదు కదా మనం. ఏమండి, మనం కాదే, మనమంతా బుద్ధివంతులం అయ్యా. కాబట్టి మనం ఎంతో కొంత సాధన చేస్తాం కాబట్టి ఇది ఆ సాధన వల్ల పాపాలని పోగొడుతుంది. శృతే పాపై ప్రముచ్యతే. అటువంటి ఈ ప్రథమ అంశాన్ని పూర్తి చేసి ఇక ద్వితీయాంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం మనం. ఒకసారి గోవింద కీర్తన చేసుకుని గోవింద గోవింద శృతి వనజ మందార మకరంద అని చెప్పి ఆ గోవిందుణ్ణి ప్రార్థన చేసుకుని రెండవ అంశంలోకి మనం ప్రవేశిద్దాం. గోవింద గోవింద కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ
నమో నమః గోవిందాయ నమో నమః గోవింద 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 శృతివనజ మందార మకరంద 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 బ్రహ్మాది దేవతలు బహుదొడ్డ తాపసులు బ్రహ్మాది దేవతలు బలుదొడ్డ తాపసులు నిను చేరి పొగడెదరు గోవింద నిను చేరి పొగడెదరు గోవింద 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 శృతివనజ మందార మకరంద గోవింద 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 శృతివనజ మందార మకరంద బ్రహ్మర్షి దేవర్షి ముని యోగ పుంగవులు బ్రహ్మర్షి దేవర్షి ముని యోగ పుంగవులు నీ చుట్టూ తిరిగెదరు గోవింద నీ చుట్టూ తిరిగెదరు గోవింద 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 శృతివనజ మందార మకరంద గోవింద 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 శృతివనజ మందార మకరంద శ్రీదేవి భూదేవి నీ హృదయవాసినులు శ్రీదేవి భూదేవి నీ హృదయవాసినులు నువ్వు ఆత్మవాసివి గోవింద నువ్వు ఆత్మవాసివి గోవింద 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 శృతివనజ మందార మకరంద గోవింద 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 శృతివనజ మందార మకరంద శేషాది సర్పాలు గరుడాది పక్షులు శేషాది సర్పాలు గరుడాది పక్షులు నీ చెంత ఉన్నారు గోవింద నీ చెంత ఉన్నారు గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 శృతివనజ మందార మకరంద గోవింద 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 శృతివనజ మందార మకరంద గీతాది గ్రంథాలు బోధించి రక్షించే గీతాది గ్రంథాలు బోధించి రక్షించే సచ్చిదానందుడవు గోవింద సచ్చిదానందుడవు గోవింద సచ్చిదానంద హృదయవాస గోవింద గోవింద సప్తగిరి వాస గోవింద 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 శృతివనజ మందార మకరంద 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 గోవింద
స్తుతివనజ మందార మకరంద గోవింద 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 హరి గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని రెండవ అంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది మనం అనుకున్నాం కదా, సృష్టి క్రమాన్ని చెప్పేటువంటి విధానము. అక్కడ ఆ సృష్టి క్రమంలో స్వయంభువ మనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ప్రారంభించి ఉత్తానపాదుడి వంశమంతా చెప్పారు. ఇక ప్రియవ్రతుడి చరిత్ర మనకి ప్రత్యేకంగా భారతీయులకి చాలా ముఖ్యం. ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడి వంశము ఈరోజంతా భారతదేశం యొక్క గొప్పతనం మనం ద్వితీయాంశంలో వినబోతూ ఉన్నాం. దగ్గరలోనే మనకి 15 ఆగస్టు కూడా వస్తోంది. 15 ఆగస్టు మనకి చాలా ముఖ్యమైన రోజు. స్వాతంత్ర దినోత్సవాన్ని ఆచరించుకుంటూ ఉన్నాం మనం. ఇక్కడ ప్రియవ్రతుడు కర్దమ ప్రజాపతి యొక్క కూతుర్ని వివాహం చేసుకున్నాడు. వారికి సమ్రాట్టు, కుక్షి అనే 2 కూతుళ్ళు, 10 మంది పుత్రులు కలిగారు. అది ప్రియవ్రతుడి యొక్క సంతానం. అయితే ఈ పుత్రుల్లో 10 మంది పుత్రులు కదా, మేధ, అగ్నిబాహుడు, పుత్రుడు, ఆయన పేరే పుత్రుడు. ఇంతమంది ఉన్నారు, ఏం పేరు పెట్టాలంటే పుత్ర అని పేరు పెట్టేశారు. ఏం పేరు అక్కడ వేరే ఎందుకు ఆలోచన, మళ్ళీ తలకాయ నొప్పి, అమ్మో ఈ పేర్ల కోసం వెతుక్కోవటం. అందుకని పుత్ర అని ఒకడికి పుత్రుడు అని పేరు. పుత్ర అంటే వాడే రావాలి, 10 మందిలో పుత్రుడు అని. మిగతా వాళ్ళు పుత్రులు కాదని, వాళ్ళు పుత్రులే, కానీ ఈయన పేరు మాత్రం పుత్రుడు. పుత్రుడు అనేటువంటి 3 వీళ్ళు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. వీళ్ళు ఈ రాజ్యాలు ఇవి ఇష్టపడలే. వాళ్ళు మాకొద్దు నాన్నగారు, మేము జ్ఞాన మార్గంలో వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు పూర్వజన్మ జ్ఞానం కలిగిన యోగులయ్యారు. వాళ్ళు పూర్వస్మృతి, యోగులకి పూర్వస్మృతి ఉంటుంది. మనం ఏమిటి అంటే, ఎందుకు ఆ పూర్వస్మృతి అంటే అందరికీ పిలిచి జాతకాలు చెప్పడానికి కాదు. మళ్ళీ అట్లా అనుకున్నారు, మేము బాగా పూర్వస్మృతి ఉందండి ఈయనకి, అందరికీ పిలిచి జాతకాలు చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు, అందుకోసం కాదు. పూర్వజన్మలో వీళ్ళు ఏదో చెప్పుకుంటారు, వాళ్ళ గుర్తులు వచ్చేసే, వాళ్ళకి పూర్వజన్మ స్మృతులు వచ్చేసే. ఎందుకు అంటే అక్కడ మనం ఎంతవరకు సాధన చేశాము అని, అక్కడి నుంచి మళ్ళీ సాధన ఎత్తుకోవటం, అందుకోసం పూర్వస్మృతి. అది భగవంతుడు యోగులకి ఇస్తాడు. వాళ్ళు అలా పూర్వస్మృతి కలిగిన యోగులయ్యారు. అంటే పూర్వజన్మలో అరే మనం ఏదో ఏంటో చేశాం పొరపాట్లు, మళ్ళీ ఆ పొరపాట్లు దొరలకూడదు అని. నిన్న చేసిన పొరపాటు మళ్ళీ ఈరోజు చేస్తే ఎట్లాంటి మనిషి కదా. అందుకనే భగవంతుడు ఆ యోగులకి పూర్వస్మృతి ఇచ్చాడు. వాళ్ళ ఆ పూర్వస్మృతితో వాళ్ళు యోగులయ్యారు. ఆ అదృష్టవంతులు రాజ్య భోగాల మీద మనస్సు పెట్టలేదు. భోగాల మీద మనస్సు పెట్టలేదు కాబట్టి వాళ్ళు అదృష్టవంతులయ్యారు అని అంటున్నారు పురాణంలో. ఈ కాలంలో అయితే దురదృష్టవంతులండి, వచ్చిన రాజ్యాన్ని అనుభవించలేకపోయారు అనేవాళ్ళు. పురాణ భాష కదా, అలాగే ఉంటుంది. పాపం మరి వాళ్ళకి తెలియదేమో ఈ కాలంలో వాళ్ళలాగా. గూగుల్ లేదు కదా ఆ కాలంలో, ఉంటే చెప్పేదేమో. అందుకనే వాళ్ళు అదృష్టవంతులు. వారు ఎప్పుడూ కూడా సమస్త విషయాల్లోనూ మమత అనేది లేకుండా, మమత్వం లేకుండా, అహంకార మమకారాల్ని విడిచిపెట్టి వాళ్ళు విరక్తులయ్యారు. ఏ ఫలాన్ని ఆశించకుండా, ప్రియవ్రతుడి సంతతి ఏ ఫలాన్ని ఆశించకుండా శాస్త్ర మర్యాదల్ని పాటిస్తూ నిష్కామ కర్మల్ని ఆచరణ చేశారు. వాళ్ళ జీవితం అట్లా ఉండేది. ఆ తరువాత ప్రియవ్రత మహారాజు ఈ భూమిని 7 భాగాలుగా విభాగం చేశాడు. ప్రియవ్రతుడు సప్తఖండాలు అనే మాట అప్పటి నుంచే వచ్చింది మన పురాణాల్లో. 7 భాగాలుగా విభాగం చేశాడు. అంటే విభాగం చేయటం అంటే ఏదో కేకులాగా కట్ చేయటం అని కాదు, అయిన విభాగాన్ని చూపించాడు అని అర్థం. భూమిలో ఇలా ఖండాలు ఉన్నాయిరా నాయన. ముందు నవఖండాలు, పురాణంలో నవఖండాల గురించి చెప్తారు. ఆ నవఖండాలు కలిసి సప్తఖండాలు ఇప్పుడు మనకు కనిపిస్తుంది 7 కాంటినెంట్స్. అలా ఆ సప్త విభాగం అప్పటి నుంచి వచ్చింది. 7 భాగాలు ఉన్నాయని చూపించాడు. వాటిని
తన మిగిలిన 7 పుత్రులకి ఆయన ఇచ్చాడు. ఈ సప్తఖండాల్లో కూడా మన భారతదేశంలో పుట్టిన ప్రియవ్రతుడి సంతతి వాళ్లే రాజులుగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. జై బలో భారత మాతకి. జై. ఇక్కడ కనిపించింది కదా మనకి నిదర్శనం, ఉదాహరణ ఇక్కడ ఉంది, దాని ఉల్లేఖం అక్కడ ఉంది. అలా జంబూద్వీపంలో ఉండేటువంటి దక్షిణ భాగంలో అప్పట్లో హిమం అనేటువంటి ఒక వర్షం ఉంది. దీన్ని హిమవర్షము అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం భరతవర్షే, భరతఖండే అంటూ ఉన్నాం కదా. ఇది హిమవర్షం అంటే హిమాలయాల నుంచి ప్రారంభించి, ఎక్కడ హిమాలయాలు తుది అక్కడి నుంచి ప్రారంభించి, ఎక్కడైతే సర్వజ్ఞ పీఠము శారదా పీఠం ఉన్నదో అక్కడి నుంచి ప్రారంభించి సముద్రము వరకు ఉండేటువంటి ఈ వర్షాన్ని హిమవర్షము అని పిలిచేవారు. హిమాలయాలు ఇంకా పైన టిబెట్ కావచ్చు, టిబెట్ కన్నా పైన నేపాల్ అక్కడి వరకు వ్యాపించి ఉన్న మొత్తం నేపాల్ అంతా హిమాలయం. ఒకప్పుడు అది అఖండంగా ఉండే వర్షం, అది ఒక వర్షం, ఖండంలో ఒక వర్షం, హిమవర్షము అని. అదే ఇప్పుడు భారతదేశం, దాన్ని ఇప్పుడు భారతదేశం అని మనం పిలుస్తూ ఉన్నాం. హిమవర్షం అని కూడా దీనికి పేరు. దాన్ని ఆ ప్రియవ్రతుడు నాభి అనేటువంటి వాడికి ఇచ్చాడు. నాయన నువ్వు దీన్ని చూసుకోరా, దీనికి రాజులాగా ఉండరా అని. హిమాహ్వయంతు వైవర్షం నాభేరాసీన్ మహాత్మనః. దీన్ని హిమవర్షము అని పిలుస్తారు. ఇది ఈ భాగము నాభి అనేటువంటి మహారాజుకు వచ్చింది. ప్రియవ్రతుడు నాభి, గుర్తుంచుకోండి, చిన్న చిన్న పదాలే, సులభమే. ప్రియవ్రతుడు నాభి. హిమవర్షం అనేటువంటి పేరు కలిగిన ఈ దేశము మహాత్ముడైన నాభికి సంబంధించింది. ఆ నాభికి మేరుదేవి అని భార్య. ఆ మేరుదేవి నాభి అనే ఆ దంపతులకి వృషభుడు అనేవాడు జన్మించాడు. ఇవన్నీ మనకు తెలియాలి. ప్రియవ్రతుడు నాభి, వృషభుడు అనేవాడు ఆ వృషభుడికి భరతుడు జన్మించాడు. భరతుడు, ఆయన నుంచే భారతము అనేటువంటి పేరు వచ్చింది. ఆ వృషభుడికి 100 మంది పుత్రులు, అందులో ఈయన భరతుడు ఉన్నాడు. వృషభ రాజర్షి ధర్మంగా రాజ్యాన్ని పరిపాలన చేసి, వృషభుడు మన భారతదేశానికి రాజుగా ఉన్నాడు. చాలా పూర్వం ప్రారంభంలో ధర్మంగా రాజ్యపాలన చేసి ఎన్నో మంచి పనులు చేసి ప్రజలకు ఉపయోగపడేవి. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక కర్మలు చేసి ఎన్నెన్నో యజ్ఞాలు చేసి తర్వాత పెద్ద కుమారుడైన ఆ భరతుడిని రాజు చేసి ఆయన పులస్త్యాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. పులస్త్యాశ్రమం అది హిమాలయాల పైన ఉండేటువంటి ఆశ్రమం. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవడానికి. అక్కడ ఆ రాజర్షి వానప్రస్థ నియమాల్ని పాటించి తపస్సు చేశాడు. నియమం ప్రకారంగా యజ్ఞాలు చేశాడు. అలా ఘోరమైనటువంటి తపోనిష్టలు పాటించటం వల్ల వృషభుడు బాగా కృషించిపోయాడు. శరీరాన్ని అదే పనిగా కృషింపజేసుకున్నాడు. తపస్సు అంటే అదే కదా, ఎంత అవసరమో అంత మాత్రమే ఆహారం తీసుకుని తపస్సు చేయటం. అప్పుడు ఆయన శరీరం మీద కేవలం నాడులు మాత్రమే ఉన్నాయట. అటువంటి రాజులు ఉన్నారు మన దేశంలో, కేవలం నాడులే కనిపిస్తున్నాయట. అంటే అలా ఏది ఆ చెట్టుకు కదా అల్లుకుని ఉన్న లతల్లాగా ఆయన శరీరం అస్థిపంజరానికి అంటుకుని ఉన్న అలా నాడులు కనిపిస్తూ ఉన్నాయి అంతే. అలా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఆ వృషభయోగి. ఒకరోజు ఆయన దిగంబరుడైపోయి దిగంబరాకారంగా, అంటే మొత్తం అంతా ఆయనకి ప్రజ్ఞ లేదు అసలు, ఒక రాయి తీసి నోట్లో పెట్టుకున్నట్టు. అశ్మవ్రతం అని. ఎందుకని అంటే నేను ఇక ఏది భుజించను అని. ఇంకా చచ్చేంతవరకు ఆ రాయి నోట్లోనే ఉంటుందంత. ఇటువంటి ఒక వ్రతాన్ని, ఘోరమైన వ్రతాన్ని ఆయన చేశాట. ఇది అనశన వ్రతం అనేటువంటి ఆ వ్రతాన్ని చేసి ఆయన మహాప్రస్థానం చేశాడు. ఎవరు? ఆ వృషభుడు అనే వృషభయోగి అని. మనకి వృషభయోగి అనే పేరు కవచంలో వినిపిస్తుంది కదా, వినే ఉంటారు కవచమంజరులు. వృషభ ఉవాచ వృషభయోగీశ్వర, మహాయోగి, మహాయోగి ఆయన. తరువాత మన భారతదేశ విషయంలో తతశ్చ భారతం వర్షం ఏతల్లోకేషు గీయతే భరతాయ యతః పిత్రా దత్తం ప్రాతిష్ఠత వనం. తరువాత వచ్చేది
భారతవర్షం అయింది. హిమవర్షము కాస్త భారతవర్షం పేరే మారిపోయింది. ఎందుకని అంటే భరతుడికి తన తండ్రి అయిన ఆ ఋషభుడు రాజ్యాన్ని అప్పచెప్పి, నాయనా నువ్వు రాజురా బాగా చూసుకో అని అంటే ఎంత బాగా చూసుకున్నాడు ఈ దేశాన్ని అంటే హిమవర్షము అనే పేరే మారిపోయి అప్పటి నుంచి భారత భూమిగా భారతమాతగా సేవలు అందుకుంటూ ఉన్నది ఈ భూభాగము. జై బలో భారతమాతకి జై. అప్పటి నుంచి ఇది భారతీ భువి, భారతీ భూమి ఇది. దీన్ని భరతుడు పాలించాడు కాబట్టి భారతదేశమని భారతీ భూమి అని కూడా పిలుస్తారు. అటువంటి మహాత్ముడైన ఆ భరతుడికి సుమతి అనేవాడు జన్మించాడు. మనకి భరతుడి వరకు, తర్వాత భరతుడి కథ వస్తుంది. భరతుడు ఆ సుమతికి రాజ్యాన్ని అప్పగించి శాలగ్రామ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. శాలగ్రామ క్షేత్రం అంటే ఇక్కడ ముక్తినాథ. ముక్తినాథ అని అక్కడ దామోదర కుండ ఉంది కదా నేపాల్లో పైన, అక్కడికి వెళ్ళి శాలగ్రామ క్షేత్రం. అది ఎంత విచిత్రం అంటే అది ఒకప్పుడు భారతదేశంలో భూభాగమే కదా. అక్కడ ఎంత విచిత్రం చూడండి, రుద్రాక్షలు శివాంశగా అక్కడే దొరుకుతాయి, విష్ణువంశగా శాలగ్రామాలు అక్కడే దొరుకుతాయి. ఎంత పుణ్యభూమి అది. పశుపతినాథుడు, కైలాసము, ముక్తినాథ. ముక్తినాథకి ఎవరెవరు వెళ్ళారు ఒకసారి చేయొద్దండి. కొంత 4-5 ఉన్నారు. చాలా మంచిది. మనస్సులో ఇక్కడి నుంచే స్మరణ చేసుకోండి. జై బలో ముక్తినాథ దామోదర స్వామికి జై. వీలున్న వాళ్ళు వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. చాలా చక్కటి ప్రదేశం, సులభంగానే వెళ్ళొచ్చు. పూర్వంలాగా కష్టాలేమి లేవు ఇప్పుడు. అక్కడి వరకు విమానం వెళ్తుంది, అక్కడి నుంచి కొద్దిగా అది దానికి ఆ వాతావరణానికి అలవాటు పడాలి అని. కొంచెం ఆక్సిజన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ 108 తీర్థాలు ఉన్నాయి. ఆ 108 తీర్థాలు చాలా వేడిగా ఉంటాయి. చలి ప్రదేశం కదా, గడ్డగట్టికి పోతుంది, ఎంత చల్లగా ఉంటుంది అని. అక్కడ స్నానం చేశాక పాపకుండం, పుణ్యకుండం 2 ఉంటాయి కుండాలు. ఆ పాపకుండంలో అన్ని పాపాలు పోతాయి, తర్వాత పుణ్యకుండంలో మునక వేస్తారు, అక్కడ పుణ్యాలన్నీ కలుగుతాయి అని. అక్కడికి పూర్వకాలంలో అంత కష్టంగా ఉండేది యాత్ర. ఆ యాత్ర చేస్తే రియలైజేషన్ వస్తుంది, అరే మనం ఇక్కడ మైసూర్లో సుఖంగా ఉన్నాము అని రియలైజేషన్ వస్తుంది అక్కడికి వెళ్ళాక. అప్పుడు ఇవన్నీ పాపాలన్నీ పోయాయి అని అర్థం. అట్లా ముక్తినాథ క్షేత్రం, ముక్తినిచ్చేటువంటి స్వామి. శాలగ్రామార్చన మనకి ముక్తిని ఇస్తుంది. శాలగ్రామ దర్శనాదేవ, దర్శనంతోనే అది మనకి. అందుకనే దత్తాజీ వారు మనకి 3000 శాలగ్రామాలు ఒక చోట ఉంచారండి. ఎక్కడ అపురూపం, చాలా అపురూపం, చాలా అపురూపం. ఒక శాలగ్రామం చూస్తేనే, ఒక 10 శాలగ్రామాలు ఉంటే గనక దశావతార సంకేతంగా అది హరి సన్నిధి. ఇక 3000 శాలగ్రామాలు ఉంటే మహాహరి సన్నిధి. అటువంటి ఒక్కసారి అట్లా రోజు వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు హరిహరి అని ఒక నమస్కారం చేసుకోండి. ఊరికే ఎక్కడున్నా స్మరణ చేసుకోండి. పోనీ హరి సన్నిధి అని, మనం హరి సన్నిధిలో ఉండాలి, ఉన్నాము అనే భావన. అటువంటి శాలగ్రామ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిరంతర యోగాభ్యాసం చేసి ఆయన దేహత్యాగం చేశాడు. ఆ భరతుడు తరువాత యోగుల వంశంలో జన్మించాడు. ఆయన మంచి రాజుగా చక్కగా పరిపాలన చేశాడు కాబట్టి భగవంతుడు ఆయనకి అనుగ్రహించింది యోగి జన్మ. అది అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. వాళ్ళు భగవంతుడి అనుగ్రహంతో మంచి యోగుల వంశంలో పుడతారు. యోగమే, పైగా శ్రీమంతులైన యోగులు. ఆ యోగులకు అన్ని బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అన్నప్పుడు దాన్ని మేక్ యూటిలైజ్ ఆఫ్ దట్ జన్మ. అది నీకు అవకాశం ఉంది. భగవంతుడు శ్రీమంతుల ఇళ్లలో పుట్టిస్తే నువ్వు ఇక డబ్బుల కోసం తాపత్రయపడక్కర్లా, వెతుక్కోక్కర్లా. అది నీకు భగవంతుడు ఇచ్చాడు, అది భగవద్ దత్తం. మిగతా వాళ్ళని చూస్తే పిల్లల్ని ఎంత కష్టపడుతూ ఉంటారు వాళ్ళు. అవి ఇవి చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళు అది స్కూల్ ఫీజులు కట్టుకుంటూ, కాలేజ్ ఫీజులు కట్టుకుంటూ ఎంత ఇబ్బంది పడి చదువుతూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో. ఇది రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితిలో ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నప్పుడు ఎంత మనం ఆనందించాలి, దాన్ని ఎంత ఉపయోగించుకోవాలి. అలా యోగుల ఇళ్లలో ఆయనకి జన్మ లభించింది. ఇక
ఇక్కడ ఈ ఒక్కొక్క ప్రాంతంలోనూ కూడా భగవంతుణ్ణి ఏ ఏ రూపాలతో ఆరాధన చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క వర్షం ఒక్కొక్క ఖండంలో అనేదాన్ని మనకి చెప్తూ ఉన్నారు. భద్రాశ్వే భగవాన్ విష్ణు ఆస్తే హయశిరా ద్విజా. భద్రాశ్వము అనేటువంటి ఆ ఖండంలో, భద్రాశ్వ వర్షంలో విష్ణువు హయశిరాహ, ఆయన్ని హయగ్రీవ స్వామిగా ఆరాధన చేస్తారు. జయ బలో హయగ్రీవ స్వామికి జై. వరాహ కేతుమాలేతు భారతే కూర్మరూపధక్. ఇక ఆయన వరాహ రూపంగా కేతుమాలా ఖండంలో ఉన్నాడు. కేతుమాలా ఖండం అంటే అమెరికా ఆ పైన ఉండేటువంటి ద్వీపాలు. కేతుమాల ఇది మన ట్రినిడాడు, టొబాగో, వెస్టిండీస్ ఇవన్నీ ఒక మాలలాగా ఉంటాయే, దాన్ని కేతుమాలా ఖండము అని తీర్మానం చేశారు. అక్కడ వరాహ రూపంగా స్వామి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన దత్తాజీ వారు వెళ్ళి ఆంజనేయ స్వామిని, బ్రహ్మాండ 80 అడుగుల ఆంజనేయ స్వామిని స్థాపన చేశారు. నిరంతర హనుమత్ స్మరణ. వాళ్ళందరూ కూడా రామచరిత మానసం చదువుతూనే ఉంటారు. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళారు భారతీయులే. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ పుస్తకం తీసుకువెళ్ళారు, రామచరిత మానసం. గుంటూరు నుంచి వెళ్ళారట కొంతమంది. ఇప్పటికీ వాళ్ళంతా బాగా కారం ఇష్టపడతారు. ఎందుకురా ఇంత కారం ఇష్టం మీకు అని అంటే, మేము గుంటూరు నుంచి వచ్చాం కదా అందుకని అంటారు. గుంటూరు కారం అంటూ ఉంటారు కదా. అలా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక బీహార్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యూపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. కొంతమంది గుజరాత్ వీళ్ళంతా ఇటువైపు వెళ్ళారు, ఇక్కడ యూకే ఇటువైపు వెళ్ళారు. వీళ్ళు ట్రినిడాడ్ వెస్టిండీస్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు రామచరిత మానసం తీసుకువెళ్ళారు. వాళ్ళు 2 పేర్లు పెట్టుకుంటారు. అక్కడ హిందువుల పేర్లు ఉంటాయి, అక్కడ క్రిస్టియన్ కానీ లేకపోతే ముస్లిం పేరు కానీ ఒకటి ఉంటుంది. దాంతోపాటు డానియల్ శంకర్ నారాయణ అని పెట్టుకుంటారు. అవునా, వాళ్ళు 2 కలిపేసి ఉండేవాళ్ళు. అలాగే రూడాల్ఫ్ విష్ణుదేవనారాయణ అట్లా, అంటే విష్ణుదేవనారాయణ కాదు, అటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు. వాళ్ళు అక్కడ కూడా బతకాలి కదా, వాళ్ళతో కూడా కలిసి ఉండాలి. ఇట్లా వాళ్ళు పేర్లు కలుపుకున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఆ దేశంలో ఉంటూ, దేశ ప్రజల్లాగా ఉంటూ, దేశ వ్యవహారాలు, దేశ సంప్రదాయాలు గౌరవిస్తూ మన సంస్కారాన్ని మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టే దత్తాజీ వారికి వారంటే అంత ప్రేమ. 50 ఏళ్ళగా వెళ్తూనే ఉన్నారు. ఇదే పక్కన లేదు, బెంగళూరు లాగా 19 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి. అబ్బో, కూర్చుంటే అంతే, లేచాక ఎక్కడున్నామని ముట్టి చూసుకోవాలి, ఆ పరిస్థితి ఉంటుంది. స్పర్శ ఉండదు. 19 గంటలు ఫ్లైట్లో కూర్చుంటే అంతే. అలా ప్రయాణం చేస్తూ 50 ఏళ్ళగా వెళ్తూనే ఉన్నారంటే చూసుకోండి. అలా అక్కడ వరాహ కేతుమాలేతు భారతే కూర్మ రూపధృక్, ఆయన్ని కూర్మ రూపంగా ఇక్కడ కొలుస్తారు. అన్ని దేవాలయాల్లో కూడా కూర్మ రూపం ఉంటుంది, మీరు చూసే ఉంటారు. మనం అనుష్ఠానంలో కూడా కూర్మపీఠము వేసుకుని కూర్చుని అనుష్ఠానం చేయటం. ఒకవేళ కూర్మపీఠం లేకపోతే అనంతాసనాయ నమః, కూర్మాసనాయ నమః అని ఉండే ఆసనాన్ని కూర్మాసనంగా భావించుకోవాలి అని శాస్త్రం చెప్తుంది. అలా కూర్మ రూపధృక్ మత్స్యరూపశ్చ గోవింద కురుష్వాస్తే జనార్దన. కురుషు అక్కడ ఆ కురు దేశంలో, ఉత్తర కురు వర్షంలో మత్స్యరూపంగా ఉన్నాడు ఆయన. ఆయన్ని మత్స్యరూపంగా కొలుస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. విశ్వరూపేణ సర్వత్ర, ఇక అన్ని చోట్ల ఆయన్ని ఎట్లా కొలుస్తున్నారు? విశ్వరూపం. మీరేది కొలుస్తున్నారో అదంతా నాకే. ఎం వాపి స్మరణ కాదు, యో యో యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి తస్య తస్యాహ మచలాం తామేవ విదధామ్యహం. తస్యా అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ భావనతో, ఏ ఏ శ్రద్ధతో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నావో అక్కడక్కడ ఆ భావన, ఆ శ్రద్ధ ఇస్తూ ఉన్నది నేనే అని భగవంతుడు చెప్పాడు. నువ్వు ఎక్కడైనా ఏదైనా ఆరాధించు, అదంతా కూడా భగవంతుడి నుంచే. ఆయన ఎప్పుడు వేరేగా చూడటంలా, మనము చూసి తగాదా పడుతూ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాం. నీ భక్తి శ్రద్ధ ఎక్కడున్నా సరే భక్తి శ్రద్ధగా ఉండు, మంచి సాధనతో ఉండు. యోయో యాం తనుం భక్త. ఈ కాలంలో యోయో అంటూ ఉంటారు పిల్లలు, అప్పుడే యోయో అన్నాడు ఆయన.
యోయోలు తెలుసుగా మీకు ఈ కాలంలో పిల్లలు. యోయో గాయ అనుకోండి, యోయో అన్నాడు అప్పుడు. నాకు తెలుసు ఆయనకి ఈ కాలంలో వచ్చేవాళ్ళు యోయోలు అంటూ ఉంటారు. ఆయన అప్పుడే అన్నాడు యోయో అంటూ ఉంటారు చాలామంది పిల్లలు. యోయో నేను అదే అనుకుంటాను, ఆయనకు అన్నీ తెలుసు అని. భవిష్యత్తు తెలుసు, కలియుగము తెలుసు. యోయో యాం యాం తనుం భక్త. నువ్వు ఎట్లా యోయో అనుకుంటూ ఉన్నా సరే, ఏమనుకుంటూ ఉన్నా సరే, శ్రద్ధా భక్తులతో ఉంటే అక్కడ ఆ శ్రద్ధని భక్తిని ఇచ్చేది నేనే. మరి జంజీ వాళ్ళకు కూడా ఉపదేశాలు కావాలి కదా అండి. ఇటువంటివన్నీ చెప్తేనే జంజీ వాళ్ళు వినేది, లేకపోతే వాళ్ళు వినరు. కానీ అది అట్లా కాదు దానికి అర్థం. ఏదైనా సరే నువ్వు ఏ భావన చేస్తూ ఉన్నా సరే అది ఆ భగవద్భావన, భగవంతుడు మనకి భగవద్దత్తమైనది అని. అలా విశ్వరూపేణ సర్వత్ర సర్వసర్వేశ్వరో హరి సర్వస్యాధారభూతోసౌ మైత్రేయాస్తే అఖిలాత్మక. అఖిలాత్మక ఆస్తే, ఆయన అఖిలాత్మకుడు, ఆయన కానిదేదీ లేదు. ఇటువంటి ఇక భారతాది నవఖండ విభాగము అనే దాన్ని 3వ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. మనము వందే కృష్ణ ముకుంద మచ్యుత విభుం శ్రీదేవకీ నందనం అని ఒకసారి స్వామిని గానం చేసుకుని తర్వాత ఆ భారత ఖండ వర్ణనలోకి ప్రవేశిస్తాం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. శ్రీదేవకీ నందనం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. శ్రీదేవకీ నందనం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. శ్రీదేవకీ నందనం. కస్తూరీ తిలకాంచితం చిదమలం. కస్తూరీ తిలకాంచితం చిదమలం. కంపూతనామోక్షదం. కంపూతనామోక్షదం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. శ్రీదేవకీ నందనం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. శ్రీదేవకీ నందనం. రాసక్రీడన తత్పరం రసభరం బృందాది సంచారిణం. బృందాది సంచారిణం. రాసక్రీడన తత్పరం రసభరం బృందాది సంచారిణం. బృందాది సంచారిణం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. శ్రీదేవకీ నందనం. వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం. శ్రీదేవకీ నందనం. కంసచ్ఛేదనమచ్చగీతమజరం శ్రీసచ్చిదానందదం. శ్రీసచ్చిదానందదం. కంసచ్ఛేదనమచ్చగీతమజరం శ్రీసచ్చిదానందదం. శ్రీసచ్చిదానందదం. వందే
వందే కృష్ణ ముకుందమచ్యుత విభుం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం వందే అచ్యుత విభుం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం వందే కృష్ణ ముకుందమచ్యుత 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 విభుం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం శ్రీదేవకీ నందనం. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ కీ జై. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతి. భారతదేశం అంటే ఎంత, ఎలా ఉంది అనేదాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే విష్ణు పురాణం మనకి ఉత్తరం యత్ సముద్రస్య, సముద్రానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి భూమి, హిమాద్రేశ్చైవ దక్షిణం, హిమాద్రి హిమాలయం నుంచి ప్రారంభించి దక్షిణం వరకు, వర్షం తద్భారతం నామ, ఉండేటువంటి ఈ భూమిని భారతవర్షము అని పిలుస్తారు. అక్కడ ఉండేటువంటి జనాభా సంతతిని భారతీ సంతతి అని పిలుస్తారు. వారు ఏ ధర్మం వారైనా సరే వారందరూ భారతీయులే. జై బలో భారతమాతకి జై. ముందు భారతీయులము అనేది అందరూ గుర్తుంచుకోవాలి. భారతీ సంతతి. నవయోజన సాహస్రో విస్తారోస్య మహామునే కర్మభూమిరియం స్వర్గం అపవర్గం చ గచ్చతాం. ఇక ఈ భారతదేశం గురించి ఏం చెప్పాలి? ఇది నవయోజన సహస్ర, దీని విస్తారం చుట్టుకొలత చెప్పేశారు. కోర్టుకు వెళ్ళాలంటే ఇది బాగా పనికి వస్తుంది మనకి. పిఓకే ఎవరిది అంటే ఇది పట్టుకుని వెళ్తే మనకి మనదే అనేది. వాళ్ళకేమి లేవు కదా, మరి ఇలా రాసిన వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఎక్కడుంది మరి అంటే ఇక్కడ ఉంది. ఇలా అందువల్ల ఇంతవరకు మనది అని తీర్మానం, ఇంకా పైది కానీ ఇప్పుడు కలుపుకున్నాం కొంచెం భాగం. అలా కర్మభూమిరియం స్వర్గం, ఇది కర్మభూమి. మిగతా దేశాల్లో మిగతా భూముల్లో ఇటువంటి కర్మ ఎందుకు లేదు అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఎందుకు లేదు అంటే మనది కర్మభూమి. కర్మభూమిరియం స్వర్గం అపవర్గం చ గచ్చతాం. నువ్వు స్వర్గాది లోకాలకి ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకున్నా, అపవర్గం మోక్షానికి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకున్నా కూడా ఈ భారత భూమి నీకు స్వర్గాన్నైనా ఇవ్వగలదు, మోక్షాన్నైనా కూడా ఇవ్వగలదు. జై బలో భారతమాతకి జై. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. మహేంద్రమలయ సహ్య శుక్తిమాన్ వృక్ష పర్వత వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తాత్ర కులపర్వతా. చిన్న చిన్న గుట్టలు చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయి, కానీ వీటిలో కులపర్వతాలు చాలా పెద్ద పెద్ద పర్వతాలు అంటే సప్త కుల పర్వతాలు. వాటిలో మహేంద్ర పర్వతము, మలయ పర్వతము, సహ్య పర్వతము, ఎక్కడ దత్తాత్రేయ స్వామి అవతరించారో, ఎక్కడ దత్తాత్రేయ స్వామి సంచరిస్తూ ఉంటారో అది సహ్య పర్వతం. ఇక శుక్తిమాన్ వృక్ష అనే పర్వతం, వింధ్యాచలం మనకు తెలుసు, పారియాత్రశ్చ, ఇవి 7 కూడా కుల పర్వతాలు. అత సంప్రాప్యతే స్వర్గో ముక్తిమస్మాత్ ప్రయాంతి వై. ఇక్కడి నుంచే అంటే ఎక్కడ ఏ దేశంలో పుట్టిన వారైనా కూడా
మళ్ళీ వచ్చి భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో సత్కర్మాచరణ చేసి ఈ భారతదేశంలో గురు మార్గంలో నడుచుకుని ఇక్కడి నుంచే స్వర్గానికి ఇక్కడి నుంచే మోక్షానికి వెళ్ళాలి తప్ప వేరే మార్గము లేదు. అంత గొప్పది మన భారతదేశము అని స్పష్టంగా చెప్పేసి మళ్ళీ ఇక్కడ పుడతారు. అత సంప్రాప్యతే స్వర్గం ముక్తిమస్మాత్ ప్రయాంతి వై తిర్యక్త్వం నరకంచాపి యాంత్యతః పురుషామునే. ఇక్కడ మరి చెప్పిన సమ్యక్కర్మ సత్కర్మ చేసుకోకపోతే సాధన చేసుకోకపోతే మళ్ళీ ఇక్కడే పుట్టాలి అని ఉంటే కూడా ఇక్కడ పుట్టిన పశుపక్ష్యాదులు కూడా ఉత్తమ జన్మకి వెళ్తాయి. అది భారతదేశము. ఆ భారతదేశం యొక్క ఎందుకంటే కర్మభూమి, ఇది భోగభూమి కాదు, ఇది కర్మభూమి. అందుకనే మన క్యాలెండర్ నిండా పండుగలే చేసుకోవాలి, కానీ క్యాలెండర్ నిండా పండుగలే, ప్రతిరోజు ఒక్కొక్క పండుగ. ఎందుకంటే ఆ పండుగ అనే రూపంతో మనం కర్మాచరణ చేస్తాం, ఆ రోజు ఆ భగవద్ ఆరాధన చేస్తాం. చూడండి మొత్తం అంతా నిండిపోయి ఉంటుంది. అందుకనే ఇంతలావు పంచాంగం. ఎక్కడో అక్కడ రథోత్సవం జరుగుతూ ఉంటుంది, ఎక్కడో ఏదో బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటుంది. ఎన్ని క్షేత్రాలు, భారత భూమి అంతా క్షేత్రాలే. అటువంటి భూమి మనది. ఇతస్వర్గశ్చ మోక్షశ్చ మధ్యశ్చ అంతశ్చ గమ్యతే. ఇక్కడి నుంచే స్వర్గము మోక్షము మధ్యశ్చ అంతశ్చ గమ్యతే. నఖల్వన్యత్ర మర్త్యానాం కర్మభూమౌ విధీయతే. వేరే ఎక్కడా కూడా ఈ సావకాశము లేదు. గర్వంగా చెప్పుకోవచ్చు, ఆనందంగా చెప్పుకోవచ్చు. గర్వించి ఊరుకుంటే లాభం లేదు, కర్మ చేయాలి. ఇక్కడ ఉండే అవకాశం వేరే ఏ దేశంలో కూడా లేదు. అందుకనే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేది. దత్తాజీ వారి అనుగ్రహం కూడా ఇది సత్యం అన్నారు. అక్కడ ఉండి అనుగ్రహించారు. నిజమే, నేను ఇక్కడ చూస్తున్నాను. దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళి భారత భూమిగా మారుస్తూ ఉన్నారు దత్తాజీ వారు. అది మనం విశేషంగా చెప్పుకోవాలి. కేవలం భోగానుభవం కోసం వచ్చింది కాదు కదా ఈ జన్మ తరించడానికి వచ్చింది. ఈ భోగాలు అనుభవించాలంటే ఇంకా పెద్ద పెద్ద లోకాలు ఉన్నాయి, వాటితో పోలిస్తే ఈ భోగం లెక్కే లేదు అసలు. అక్కడ ఆకలి దప్పుక అనేది కూడా లేకుండా ఆనందంగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఆ లోకాలు ఉన్నాయి, అటువంటి లోకాలు. మరి అక్కడికి పోదామా? ఇక్కడికి ఎందుకు పంపించారు? ఈ జన్మని ఉద్ధరించుకోవాలి, ఈ జన్మని తరింపజేసుకోవాలి. అందుకోసం ఇక ఇటువంటి భారతవర్షంలోనే కృతత్రేతాద్వాపర కలియుగాలనేటువంటి కాల విభాగం ఉన్నది. వేరే ఎక్కడికి వెళ్ళి మాట్లాడొద్దు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇంతే లిమిటెడ్. ఈ మధ్యలో అన్నీ మార్చి పిల్లలకి పాఠాలు చెప్తున్నారు కదా, ఇంతే 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 అని. మన చరిత్ర ఇంతే, మన చరిత్ర ఇంతే. మానవ చరిత్ర ఇప్పుడే తయారయ్యాడు, కోతి నుంచి ఇప్పుడే వచ్చాడు. మనం అదే నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలకి అదే నోరిపోస్తూ ఉన్నారు. కోతుల నుంచి మనుషులు వచ్చాం, మనం ఎంతే బతుకు. మనకున్న కృతత్రేతాద్వాపర కలియుగాలు. వేరే చోట ఈ విభాగం లేదు, వాళ్ళకి తెలియదు, స్పష్టంగా చెప్పారు. వేరే దేశాల్లో ఈ విభాగం ఉండదు, కనిపించదు. వాళ్ళకి అది అర్థము కాదు, వాళ్ళకి ఆ విభాగం వాళ్ళకి తెలియదు. ఇక్కడే మనకి ఆ కాల విభాగం కనిపిస్తోంది. తపస్తప్యంతి మునయో జుహ్వతే చాత్ర యజ్వినః దానాని చాత్ర దీయంతః పరలోకార్థమాదరాత్. ఇక్కడ చేసే ప్రతి పని కూడా మనము పరమార్థం కోసం. పరలోకార్థం అంటే పరమార్థం అని. పరమార్థాన్ని దృష్టిలో ఉంచుకుని మనం తపస్సు చేస్తాము, ఇక యాగాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, పూజలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం. ఇవన్నీ కూడా పరలోకార్థం ఆదరాత్. ఆదరంగా, చాలా ప్రేమగా, ఆ మంచి మనస్సు పెట్టి ఈ కర్మలన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. పురుషైర్యజ్ఞ పురుష జంబూద్వీపే సదేజ్యతే యజ్ఞైర్యజ్ఞమయో విష్ణు అన్యద్వీపేషు చాన్యథా. ఇక్కడే ఈ హోమాలు, యజ్ఞాలు, శతచండీ యాగాలు ఇవన్నీ మనం ఇక్కడే చూస్తాం. అన్యై అన్యద్వీపేషు చాన్యథా. అక్కడ లేదే అని ప్రశ్న వేయద్దు. వాళ్ళ యజ్ఞాలు వేరే, వాళ్ళ పూజలు వేరే, వాళ్ళ విధానాలు వేరే.
ఎందుకు నేను చేసేది వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుని ఎందుకు వాళ్ళు చేయకూడదని ప్రశ్నించవే నువ్వు? వారు చేయట్లేదు కాబట్టి నేను చేయనని ఎందుకంటావు? పిచ్చితనం కదా. నీది నువ్వు పోగొట్టుకుంటున్నావే. నీ స్వత్తా అనేది ఒకటి ఉండదా కదా? నువ్వు పక్కింటి వాళ్ళని చూసి నీ ఇంట్లో ఉండే సంప్రదాయం నువ్వు మానేసుకుంటే ఎట్లా? ఇది నీ సంప్రదాయం, అది వాళ్ళ సంప్రదాయం. వాళ్ళు చేయట్లేదంటే వాళ్ళకి తెలియదు, నేర్పు. అసలు ముందు నువ్వు చూడు, దీంట్లో ఉండే ఏమిటి శక్తి వైభవం నువ్వు చూడు. ఇది బాగుంది, మనకి చాలా దీనివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది, నువ్వు చూసి నువ్వు చేసుకో అంతే. ఏది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా నువ్వు చెయ్యొద్దు. ఎవరికి హాని, ఎవరికి ప్రమాదం కదా. ఎవరికి వాతలు పెట్టద్దు, నువ్వు వాతలు పెట్టుకోవద్దు. నీ సంప్రదాయాన్ని నువ్వు మానుకోవద్దు. ఎందుకు మానాలి? నీ వంశంలో వచ్చినది, నీ దేశంలో వచ్చినది, నీ భూమిలో వచ్చింది, నీ పెద్దలు ఆచరించింది, దాన్ని నువ్వు ఎప్పటికీ మానద్దు. ఎందుకంటే స్పష్టంగా చెప్పి అన్యద్వీపేషు చాన్యథ. ఇక్కడే ఇది యజ్ఞైర్యజ్ఞమయ విష్ణు, అక్కడ లేదు, వాళ్ళకి తెలియదు. బాగుందే. అన్యద్వీపాల్లో అన్యథ, వాళ్ళు వేరేగా చేసుకుంటారు. ఇది లేదు వాళ్ళకి. వాళ్ళ యజ్ఞాలు వేరే, వాళ్ళ పూజలు వాళ్ళకి వేరే. అత్రాపి భారతం శ్రేష్టం. వీటిలో కూడా ఈ వర్షాలన్నిటిలోకి, ఖండాలన్నిటిలోకి కూడా ఈ భారత ఖండము అనేది ఉందే పెద్దది. అందులో భారత వర్షము, అది భారతఖండము చాలా, ఖండము చాలా పెద్దది, అందులో వర్షము ఇది భారత వర్షము. అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహామునే యతోపి కర్మభూరేష తతోన్య భోగభూమయః. ఇది కర్మభూమి నాయన, తక్కినవన్నీ కూడా భోగభూములు. అది నువ్వు మనసులో ఉంచుకో. కర్మ ఆచరణ చేస్తేనే ఇక్కడ ఫలము. భోగాలు అనుకుంటూ ఉంటే ఇక్కడ ఫలం రాదు, ఇక్కడ అది సూట్ అవ్వదు. విజయవాడలో వేసుకుని వెళ్ళి పెద్ద పెద్ద 4 స్వెటర్లు వేసుకుని తిరిగితే చూసి నవ్వుతారు కదా. ఎవరో వీడు విజయవాడలో స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నాడు కదా. పంజాబ్లో వెళ్ళి ఒక ఆయన వ్యాపారం పెట్టాలి కదా అని చెప్పేసి అక్కడ మంచి పెద్ద ఒక సలూన్ ఓపెన్ చేశాట. జరుగుతుంది? జరగదు అక్కడ. వాళ్ళకి అక్కడ ఎక్కడ ఏ దేశంలో ఏదో అది నువ్వు చేయాలి, కర్మ, ఆ వ్యవహారం చేయాలి కదా. ఇక్కడ అది సూట్ అవ్వదు. అట్లా ఇక్కడ ఉంటాను అంటే ఇది కుదరదు. అది ఈ భూమి ఒప్పుకోదు. భూమికి ఒక శక్తి ఉంటుంది, అది భుక్తి, అది వదలదు, అది లాగుతుంది. అలా ఉండనివ్వదు అది. అంతే. ఇక్కడ మనకి కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి, రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఇలా యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ మనకి ఇవే చెవిలో పడుతూ ఉంటాయి. అంతే. ఇది కర్మభూమి, ఇది అంతే. సత్కర్మ మనతో చేయించడానికి భగవంతుడు అలా. సత్కర్మ అంటే కేవలము మంచి పని అని మాత్రమే కాదండి, అట్లా అనుకోవద్దు. భగవన్నామ సంకీర్తనతో, భగవత్ స్మరణతో చేసేటువంటి కర్మ సత్కర్మ. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే కేవలం వర్షిప్ కాదు, అది భగవత్ స్మరణతో జోడించినప్పుడే వర్షిప్ అవుతుంది. లేకపోతే వర్షిప్ ఎట్లా అవుతుంది? నువ్వు ఆ చేసే కర్మని భగవద్భక్తితో చేయాలి. అది లేకుండా కాదు. మంచి పనే కదా, మంచిగానే ఉన్నా చాలదు, సరిపోదు. భక్తి కావాలి, భక్తితో చేయాలి. ఎందుకు అని అంటే నువ్వు మంచి పని ఈరోజు చేస్తావు, రేపు పర్వాలేదులే అని అనుకుంటావు. చేసి ఫలం రాకపోతే ఏమైనా ఫలం రాలేదు. అదే భక్తి ఉంటే భగవంతుడు చూస్తున్నాడు, నాకు వచ్చినా రాకపోయినా నేను చేస్తూనే ఉండాలి అనేది మనస్సులో ఉంటుంది. కాబట్టి భక్తితో జోడించి సత్కర్మ అంటేనే ఆధ్యాత్మికమైన కర్మ అని అభిప్రాయం. కేవలం ఒట్టి మంచి పని అని కాదు. మంచి పని స్వార్థంతో చేస్తారు, ఆ స్వార్థాన్ని దాటించాలి అని సంకల్పం. కనుక అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమ కదాచిల్లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాత్. ఇక్కడ ఈ భారత భూమిలో ఏం పిల్లాట్లు కాదు. ఇది భారత భూమిలో పుట్టటం అని అంటే అత్ర జన్మ సహస్రాణం, ఎన్నెన్ని వేలాది జన్మలు వేరే వేరే దేశాల్లో పుట్టామో మనం. ఎప్పుడు నేను భారతదేశంలో పుడతానో అని ప్రార్థన చేసుకున్నామో, ఎక్కడ ఏ గురువుని మనం దర్శనం చేసుకున్నామో ఆ జన్మలో
తర్వాత సహస్రైరపి సత్తమ కదాచిల్లభతే జంతు. ఎప్పుడో ఎన్నో జన్మలకు కానీ భారత భూమిలో అందులోనూ మనిషిగా పుట్టే భాగ్యం రాదు జీవుడికి. జై బలో భారత మాతకి జై. చిన్న విషయం కాదు అది. మానుష్యం పుణ్య సంచయాత్. ఎంతో పుణ్యం చేస్తే వచ్చింది మనుష్య జన్మ. ఉరికినే వచ్చిందా? ఎంత అపురూపం. మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. అన్ని ప్రజ్ఞలు ఉన్నాయి మనకి. 6th సెన్స్, 7th సెన్స్, 10th సెన్సులు అన్నీ ఉన్నాయి మనకి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని ఎట్లా వాడుకోవాలి మనం? గాయంతి దేవా కిల గీతకాని. దేవతలు కూడా పైనుంచి చూసి అరే 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 ఈ భారత భూమి ప్రజల యొక్క భాగ్యం ఎటువంటి భాగ్యమురా అని వాళ్ళు గానాలు చేస్తారట. అక్కడి నుంచి మనం వాళ్ళని గానం చేస్తే వాళ్ళు భారతావనిలో పుట్టిన ప్రజల్ని చూసి వాళ్ళు గానం చేస్తారట. ఆహా, ఈ భారత బిడ్డలే బిడ్డలరా వీళ్ళు, వీళ్ళ అదృష్టమే అదృష్టం రా. గీతకాని ధన్యాస్తుతే భారత భూమి భాగే. వీళ్ళు కదా ధన్యులు. ఈ భారత భూమి భాగంలో పుట్టారే వీళ్ళు అదృష్టవంతులరా, వీళ్ళు పుణ్యాత్ములరా. స్వర్గాపవర్గాస్పద మార్గభూతే. ఇది ఒక మార్గం. ఇది స్వర్గానికి ముక్తికి మార్గం. ఇది ఈ భారత భూమి అని. ఇక్కడి నుంచి తెరిచి ఉన్న ఈ ద్వారాలు. ఇక్కడ పుట్టి ఇట్లా మంచిగా జీవించి సత్కర్మలు చేసుకుని ఏ పాపానికి ఆలోచనకి పోకుండా చక్కగా ఉంటే స్వర్గము తెరిచిన ద్వారము. భారత భూమిలో పుట్టిన వాళ్ళకి, భారతీయులకి ముక్తిగా ప్రార్థన చేస్తే ముక్తి కూడా ఖాయము. అవకాశం ఉంది ఇక్కడ, అన్యత్రా అవకాశం లేదు. కష్టం అది. స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయా పురుషాసురత్వాత్. వాళ్ళు అనుకుంటున్నారట వీళ్ళు ఏమీ భారత భూమిలో పుట్టిన వాళ్ళు మనల్ని కూడా దాటిపోతున్నారే అని దేవతలు అనుకుంటున్నారు. అది భారత భూమి యొక్క గొప్పతనం. కర్మాణ్య సంకల్పిత తత్ఫలాని సన్యస్య విష్ణు పరమాత్మ భూతే. ఇక ముక్తి మార్గం కొంచెం పై మార్గం. మాకు ఇక ఈ కర్మ మార్గము కాకుండా 2 చెప్పాడు కదా, ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. మాకు ఈ ప్రవృత్తి మార్గం వద్దండి, నివృత్తి, నిర్వాణం కావాలి, మోక్షం కావాలి. వాళ్ళు సమస్తము విష్ణు పరమాత్మ భూతే సన్యస్య. అన్ని కర్మలు కూడా ఆయనలో విడిచిపెట్టేసి అవాప్యతాం కర్మ మహీమనంతే తస్మిల్లయం ఏ త్వమలా ప్రయాంతి. ఇక్కడే ఉంది. ఇవన్నీ వినే ఒక అవకాశం మనకి ఉంది. జానీమనైతత్ క్వవయం విలీనే స్వర్గప్రదే కర్మణి దేహబంధం. ఏమో మనము, దేవతలు అనుకుంటారట మనము ఈ శరీరాన్ని కల్పాంతంలో చాలించేసిన తర్వాత ఏమో మళ్ళీ పుడతామో మనము అని దేవతలు అనుకుంటారట. కానీ ప్రాప్స్యామ ధన్యా ఖలు తే మనుష్యా ఏ భారతే నేంద్రియ విప్రహీనా. ఇక్కడ చేయాల్సింది కొంచెం యోగాభ్యాసం. కొద్దిగా ఆ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి సత్కర్మ చేసుకుంటూ జ్ఞాన మార్గంలో నడిస్తే ఈ భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ముక్తి వచ్చి తీరుతుంది అని దేవతలు అనుకుంటారు. ఏ భారతేనేంద్రియ విప్రహీనా. ఇది కూడా ధన్యత. ఇది కదా ధన్యత. భారతావనిలో పుట్టిన వారి యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం. తల్లి గొప్పతనం కదా. తల్లి గర్భంలో పుట్టాడంటే పిల్లవాడి గొప్పతనమా? తల్లి గొప్పతనం. అటువంటి జై బలో భారత మాతకి జై. జై గురుదత్త. విష్ణు పురాణ విష్ణు పురాణ శ్రవణం భవభయహరణం కరణం. విష్ణు పురాణ శ్రవణం భవభయహరణం కరణం. శ్రీహరిపాదాశ్రయణం శ్రీహరిపాదాశ్రయణం సచిదానందోదయనం సచిదానందోదయనం. విష్ణు పురాణ శ్రవణం భవభయహరణం కరణం. శ్రీహరిపాదాశ్రయణం సచిదానందోదయనం సచిదానందోదయనం.
ಜೈ ಬಲೋ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ಇವತ್ತು ನಾವು ಪ್ರಥಮಾಂಶವನ್ನು ಪೂರ್ತಿ ಮಾಡಿಕೊಂಡು ದ್ವಿತೀಯಾಂಶದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ 6 ಭಾಗ 6 ಅಂಶಗಳನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ನಾವು ನಿನ್ನೆ ದಿವಸ ವಿಶೇಷವಾದಂಥ ಭಗವಂತನ ಸ್ವರೂಪದ ಬಗ್ಗೆ ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ಭಗವಂತನ ರೂಪ ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಬಂದಿರುವಂಥದ್ದಲ್ಲ. ಒಂದೊಂದು ಆಭರಣಕ್ಕೂ ಒಂದೊಂದು ಆಯುಧಕ್ಕೂ ಒಂದೊಂದು ವಿಶೇಷವಾದಂಥ ಅರ್ಥ ಇದೆ. ಸುಮ್ಮನೆ ನಾವು ಏನೋ ರೂಪ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ಳೋದಲ್ಲ, ಬೇರೆ ಬೇರೆ ರೂಪಗಳಲ್ಲಿ ಕೂರಿಸೋದಲ್ಲ, ಅದು ದೋಷವೇ. ಯಾವ ರೂಪವನ್ನು ಆಗಮ ನಮಗೆ ತಿಳಿಸಿದೆ, ಯಾವ ರೂಪವನ್ನು ರೂಪಧ್ಯಾನ ಮಾಲಿಕಾ ಇತ್ಯಾದಿ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ನೋಡಿ ಶಿಲ್ಪಿಗಳು ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಅಥವಾ ಪುರಾತನವಾದಂಥ ದೇವಾಲಯಗಳು ಅಲ್ಲಿ ಮಹರ್ಷಿಗಳೇ ಸ್ವಯಂ ಪ್ರಕಟ ಮಾಡಿದ್ದಾರೆ, ಅಥವಾ ಕೆಲವು ಉದ್ಭವವಾಗಿ ರೂಪಗಳೆಲ್ಲ ಬಂದಿವೆ, ಆ ಥರದ ರೂಪದಲ್ಲೇ ಸ್ವಾಮಿಯನ್ನು ಭಜಿಸಬೇಕೇ ಹೊರತು ಸ್ವಂತ ಸ್ವಂತ ಕಲ್ಪನೆಗಳನ್ನು ಮಾಡಿಕೊಳ್ಬಾರ್ದು. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಈ ಎಲ್ಲ ರೂಪಗಳಿಗೂ ಒಂದೊಂದು ಅರ್ಥ ಇದೆ. 4 ಕೈಯಲ್ಲಿ ಭಗವಂತ 4 ಆಯುಧಗಳನ್ನು ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಾಗ ಭಗವಂತನಿಗೆ ಬೇರೆ ಬೇರೆ ಹೆಸರುಗಳು ಬರೋದು. ಕೇಶವಾದಿ ನಾಮಗಳಿಗೆ ಒಂದೊಂದು ಆಯುಧ ಒಂದೊಂದು ಕಡೆ ಇರೋದರಿಂದ ಆ ಹೆಸರುಗಳು ಬರುತ್ತವೆ. ಅಂತಹ ರೂಪ ವರ್ಣನೆಯನ್ನು ನೆನ್ನೆ ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ಶಂಖ ಯಾಕೆ, ಚಕ್ರ ಯಾಕೆ, ಗದೆ ಯಾಕೆ? ಭಗವಂತನು ಶ್ರೀಹರಿಯೇ ಆತ್ಮಸ್ವರೂಪನು, ಜಗದಾತ್ಮನು ಶ್ರೀಹರಿಯೇ. ಈ ಜಗದಾತ್ಮವನ್ನು ಧಾರಣೆ ಮಾಡಿರೋನು ಶ್ರೀಹರಿಯೇ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ನಿನ್ನೆ ದಿವಸ ನಾವು ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ಅದಾದ ನಂತರ ಇವತ್ತು ಊರ್ಧ್ವಲೋಕಗಳು, 7 ಊರ್ಧ್ವಲೋಕಗಳು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಭೂರಾದಿ 7 ಊರ್ಧ್ವಲೋಕಗಳು: ಭೂರ್ಲೋಕ, ಭುವರ್ಲೋಕ, ಸುವರ್ಲೋಕ, ಮಹರ್ಲೋಕ, ಜನೋಲೋಕ, ತಪೋಲೋಕ, ಸತ್ಯಲೋಕ. ಈ 7 ಲೋಕಗಳು ಭಗವಂತನ ಸ್ವರೂಪವೇ. ಇನ್ನು 7 ಅಧೋಲೋಕಗಳು, ಇವು ಕೂಡ ಭಗವಂತನ ಸ್ವರೂಪವೇ. ಅಂದರೆ ಪಾತಾಳಾದಿ 7 ಲೋಕಗಳು, ಅತಲ, ವಿತಲ, ಸುತಲ ಇತ್ಯಾದಿ ನಾವು ಕೇಳ್ತೀವಲ್ವ. ಈ ಥರದ 7 ಅಧೋಲೋಕಗಳು, ಇದು ಭಗವಂತನ ಸ್ವರೂಪ. ಪ್ರತಿಯೊಂದು ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲೂ ಕೂಡ ಈ 14 ಲೋಕಗಳು ಇರುತ್ತವೆ. ಈ ಥರದ ಬ್ರಹ್ಮಾಂಡಗಳು ಬೇಕಾದಷ್ಟು, ಎಲ್ಲದರ ರಚನೆ. ಮತ್ತು ಅಲ್ಲಿ ನಾವಿರ್ತೀವ ಅಂತ ಪ್ರಶ್ನೆ ಬಂತು. ಇದ್ದೀವೇನೋ, ಎಲ್ಲಿ ಏನು ಕಥೆ ನಡೀತಾ ಇದೆಯೋ. ಯೋಗ ವಾಸಿಷ್ಠದಲ್ಲಿ ಪದ್ಮೋಪಾಖ್ಯಾನ ಒಂದು, ಲೀಲೋಪಾಖ್ಯಾನ, ಪದ್ಮರಾಜನ ಕಥೆ ಒಂದು ಬರುತ್ತೆ. ಅವ್ರದ್ದು ಪ್ಯಾರಲಲ್ ವರ್ಲ್ಡ್ ಇನ್ನೊಂದು ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಅಲ್ಲಿಂದ ಅವನ್ನ ಎಳ್ಕೊಂಬರ್ತಾಳೆ ಸರಸ್ವತಿ ಮಾತೆ ಇಲ್ಲಿಗೆ, ಈ ಲೋಕಕ್ಕೆ. ನಾವು ಇಲ್ಲಿರೋ ಹಾಗೆ ಇನ್ನೊಂದು ಕಡೆನೂ ಇದೀವಾ ಅಂತ ಪ್ರಶ್ನೆ. ಮತ್ತು ಸ್ವಪ್ನಗಳೆಲ್ಲ ಬರ್ತಾ ಇದೆಯಲ್ಲ ನಮಗೆ, ಇದೀವೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಲ್ಲೇನು ನಡೀತಾ ಇದೆಯೋ ವ್ಯವಹಾರ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮ್ಮದೇ ಆಲೋಚನೆ ಅಲ್ಲಿ ನಡೀತಾ ಇದ್ದರೆ ನಾವಿದ್ದಾಗೆ ಲೆಕ್ಕ. ನಮ್ಮ ಮನಸ್ಸು ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೋ ಅಲ್ಲಿ ನಾವಿದ್ದಾಗ ಲೆಕ್ಕ. ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಮನಸ್ಸು ಹೋಗಿರೋ ಕಡೆಗೆ ಯಾಕೆ ಫಲ ಕೊಡಬೇಕು ನಮಗೆ? ಮನಸ್ಸು ಹೋಯ್ತು ಅಂತಂದರೆ ನಾವು ಹೋದಾಗೆ ಲೆಕ್ಕ. ಮನಸ್ಸು ಹೋಯ್ತು ಅಂದರೆ ನಾವು ಅಲ್ಲಿ ಜನ್ಮ ತಗೊಂಡ್ವಿ ಅಂತ ಅರ್ಥ ಅಲ್ವಾ? ಹಾಗಾಗಿ ಎಲ್ಲ ಬ್ರಹ್ಮಾಂಡಗಳಲ್ಲೂ ಕೂಡ ಈ ಥರದ 14 ವಿಭಾಗ ಅನ್ನೋದು ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾವು ಚತುರ್ದಶಾರ ಅಮ್ಮನವರಿಗೆ ನವಾವರಣ ಅರ್ಚನೆಯಲ್ಲಿ ಎಲ್ಲೋದ್ರೂ ಆ ಚತುರ್ದಶಾರೆ ಸಚ್ಚಕ್ರೆ ಅಂಥೇಳಿ ಅಮ್ಮನವ್ರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತೀವಲ್ಲ, ಹಾಗೆ ಅಲ್ಲಿ ಆ ಬ್ರಹ್ಮಾಂಡದ ವರ್ಣನೆಯನ್ನು ಮಾಡಿ ಸದ್ಯಕ್ಕೆ ನೀವು ಇದು ತಿಳ್ಕೊಳ್ಳಿ. ಎಷ್ಟು ಬ್ರಹ್ಮಾಂಡ ಅನ್ನೋದು ಆಮೇಲಿನ ಪ್ರಶ್ನೆ. ಅದರ ಆ ಸಂಖ್ಯೆ ತಿಳ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಬರೋದೇನೂ ಇಲ್ಲ. ಎಲ್ಲ ಬ್ರಹ್ಮಾಂಡ ಅಂತೂ ಇಷ್ಟಿರುತ್ತೆ, ಹೀಗಿರುತ್ತೆ. ಇದೆಲ್ಲ ರೂಪ ಕೂಡ ವಿಷ್ಣು ಸ್ವರೂಪ, ಎಲ್ಲೆಲ್ಲೂ ಕೂಡ ವಿಷ್ಣು ತುಂಬಿದ್ದಾನೆ ಅನ್ನೋದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂಥೇಳಿ. ಇನ್ನು ಸಮಸ್ತ ವಾಂಗ್ಮಯ ಎಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭ? ನಮ್ಮ ವಾಂಗ್ಮಯ ಅಂದರೆ ಇದೊಂದು ವಾಕ್ ಸಮುದ್ರ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಈ ಮಾತುಗಳ ಒಂದು ಸಮುದ್ರ. ಇದೆಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭ ಆಯಿತು? ಇದೊಂದು ಮಹಾರಣ್ಯ, ಶಬ್ದಜಾಲಂ ಮಹಾರಣ್ಯಂ. ಇದೊಂದು ಮಹಾರಣ್ಯ ಎಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭ ಆಯಿತು? ವೇದಗಳಿಂದ ಪ್ರಾರಂಭ ಆಯಿತು. ವಾಕ್ ಅಂದರೆ ವೇದ, ಉಳಿದಿದ್ದೆಲ್ಲ ಅಲ್ಲ. ವಾಕ್ ಯಥೋ ವಾಚೋ ನಿವರ್ತಂತೆ ಅಂದರೆ ವೇದಗಳು ಕೂಡ ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ. ಅಲ್ಲಿ ನಮ್ಮ ಮಾತೆಲ್ಲ ಹೋಗುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ವಾಂಗ್ಮಯ ವೇದಗಳಿಂದ ಪ್ರಾರಂಭ ಆಯಿತು. ಋಗ್ಯಜು ಸಾಮ ಅಥರ್ವ, ಅಲ್ಲಿಂದ ಪ್ರಾರಂಭವಾದಂಥ ಈ ವಾಂಗ್ಮಯ ಬೆಳ್ಕೊಂಡು ಶಾಸ್ತ್ರಗಳಾಯಿತು, ಪುರಾಣ ಇತಿಹಾಸಗಳಾಯಿತು, ಆಗಮಗಳಾಯಿತು, ಇನ್ನು ಕಲ್ಪಗಳು, ಕಲ್ಪಸೂತ್ರ
ಇನ್ನೇನು ಅಂಗಗಳು, ವ್ಯಾಕರಣಾದಿ ಅಂಗಗಳು, ಷಟ್ಶಾಸ್ತ್ರಗಳು ಹೀಗೆಲ್ಲ ಹರಡ್ಕೊಂಡಿರುವಂಥ ವಾಂಗ್ಮಯ ಏನೇನಿದೆ ಅದೆಲ್ಲವೂ ಕೂಡ ಶಬ್ದ ಬ್ರಹ್ಮನಾದಂಥ ಆ ಪರಮಾತ್ಮನ ಸ್ವರೂಪವೇ. ಜೈ ಬಲೋ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ಅವನಿಂದಲೇ ನಮಗೆ ಮಾತು ಬರ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಧ್ರುವನಿಗೆ ಮಾತು ಬರೆದಿರುವಾಗ ಶಂಖದಿಂದ ಕೆನ್ನೆಯನ್ನು ಹಾಗೆ ಕಪೋಲವನ್ನು ಹಾಗೆ ಒಂದು ಸಲ ಮುಟ್ಟಿರೋದರಿಂದ ಆಗ ಯೋಂತಃ ಪ್ರವಿಶ್ಯ ಮಮ ವಾಚಮಿಮಾಂ ಪ್ರಸುಪ್ತಾಂ, ನನ್ನಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಮಲಗಿರುವಂಥ ನಿದ್ರಾಣವಾಗಿರುವಂಥ ವಾಕ್ಕನ್ನು ಉದ್ಬುದ್ಧ ಮಾಡಿರುವಂಥ ಸ್ವಾಮಿಗೆ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾಣಶಕ್ತಿ ಇದೆ, ಆದರೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಅದು ಭಗವಂತನ ಪ್ರೇರಣೆಯಿಂದ ಶಕ್ತಿ ಬಂದು ಶಕ್ತಿ ತುಂಬಿಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ. ಆ ಥರದ ಸ್ವರೂಪವನ್ನು ಒಳಗೂ ಹೊರಗೂ ನೋಡಬೇಕು ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಹೇಳಿ ಅದು ಭಗವಂತನ ಸ್ವರೂಪ. ಇನ್ನು ಅವನನ್ನು ಹೇಗೆ ನಾವು ನಿರಂತರವಾಗಿ ಉಪಾಸನೆ ಮಾಡಬೇಕು, ಅಖಂಡವಾದ ಉಪಾಸನ ಅಂತಂದರೆ ಅಹಂ ಹರಿಹಿ ಅಹಂ ಹರಿಹಿ ಅಹಂ ಹರಿಹಿ. ಹರಿ 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 ಅಂತ ಇದ್ದರೆ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ಹರಿಸುವವನು ಹರಿ. ಹರಿಯನು రెండక్షరములు ಹರಿಯಿನ್ಸುನು ಪಾತಕములు. ಹರಿಯೆಂಬೆರಡಕ್ಷರ, ಹರಿಸುವುದು ಪಾತಕಗಳ ಅಂತ ಹೇಳ್ಕೋಬೇಕು ನಾವು. ಹರಿ ಅನ್ನುವಂಥ ಎರಡಕ್ಷರ ಎಲ್ಲ ಪಾಪಗಳನ್ನು ನಾಶ ಮಾಡುತ್ತೆ. ಅಂಥ ಪಾಪ ಪರಿಹಾರ ಶಕ್ತಿ ಉಳ್ಳಂಥ ಆ ಭಗವಂತನು, ಆ ಪರಮಾತ್ಮನು ಬೇರೆ ಎಲ್ಲೂ ಇಲ್ಲ, ನನ್ನಲ್ಲೇ ಇದ್ದಾನೆ, ನಾನೇ ಆಗಿದ್ದಾನೆ. ಅಹಂ ಹರಿಹಿ ಸರ್ವಮಿದಂ ಜನಾರ್ದನ. ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಜನಾರ್ದನನೇ. ನಾನು ಅಂದ್ಕೊಳ್ಳೆ ಮತ್ತು ಅಹಂಕಾರ ಎಲ್ಲವೂ ಜನಾರ್ದನ, ಎಲ್ಲರಲ್ಲೂ ನಾನು ಒಂದು ಭಾಗ, ಈ ಎಲ್ಲದರಲ್ಲೂ ನಾನೊಂದು ಭಾಗ, ಭಗವಂತನು ಎಲ್ಲೆಲ್ಲೂ ಇದ್ದಾನೆ. ಈ ಥರದ ಭಾವನೆಯನ್ನು ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. ಕಾರಣವಾಗಲಿ ಕಾರ್ಯವಾಗಲಿ ಎಲ್ಲವೂ ಆ ಭಗವಂತನ ಸ್ವರೂಪವೇ. ಈ ಥರದ ಮನಸ್ಸು ಯಾರಿಗಿರುತ್ತೋ ಅವರು ಈ ಭವಸಾಗರದಲ್ಲಿ ಹುಟ್ಟುವಂಥ ರೋಗವನ್ನು ಕೊಡುವಂಥ ದ್ವಂದ್ವ ಭಿನ್ನ ಭಿನ್ನವಾಗಿ ನೋಡುವಂಥ ರೋಗ ಇದೆಯಲ್ಲ, ಆ ರೋಗದಿಂದ ವಿಮುಕ್ತರಾಗ್ತಾರೆ. ಜೈ ಬೋಲೋ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ಆ ರೋಗ ಹೋಗಬೇಕು, ಅದು ಭವರೋಗ. ಆ ರೋಗವನ್ನು ಹೋಗಿಸುವಂಥ ಶಕ್ತಿ ಯಾರಿಗಿದೆ, ಎಲ್ಲಿದೆ ಅಂತಂದರೆ ಅಹಂ ಹರಿಹಿ ಸರ್ವಮಿದಂ ಜನಾರ್ದನ ವಾಸುದೇವ ಸರ್ವಂ ವಾಸುದೇವ ಸರ್ವಂ ವಾಸುದೇವ ಸರ್ವಂ. ಇದನ್ನು ನಿರಂತರವಾಗಿ ವಾಸುದೇವ ಸರ್ವಂ ಸಮಹಾತ್ಮ ಸುದುರ್ಲಭ. ಯಾರು ನಿರಂತರ ವಾಸುದೇವ ಸರ್ವಂ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತಾ ಅದರ ಅರ್ಥವನ್ನು ಭಾವನೆ ಮಾಡ್ತಾ ಅದನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇರ್ತಾರೋ ಅಂಥವರು ಸುದುರ್ಲಭ. ಬಹಳ ಕಷ್ಟ, ಮನಸ್ಸು ಹಾಗೆ ಅಲ್ಲಿ ನಿಲ್ಲಿಸೋದು ಬಹಳ ಕಷ್ಟ. ಅದು ಭಗವಂತನ ಅನುಗ್ರಹದಿಂದ ಬರುತ್ತೆ. ಹೀಗೆ ಅಲ್ಲಿಯವರೆಗೂ ಆ ಮೊದಲನೆಯ ಅಂಶವನ್ನು ಭಗವಂತನ ವಿಭೂತಿ ವರ್ಣನೆ, ಚತುರ್ವಿಧ ವಿಭೂತಿ ವರ್ಣನೆಯಿಂದ ಸಮಾಪ್ತಿ ಮಾಡಿದ್ರು. ನಿನ್ನೆ ನಾವು ವಿಭೂತಿಗಳನ್ನು 4 ವಿಭೂತಿಗಳನ್ನು ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ಅದಾದ ಮೇಲೆ ಇನ್ನು ಈ ವಿಭೂತಿ ಅಲ್ಲದೆ ಹೊರಗೆ ಈ ಲೋಕವನ್ನೆಲ್ಲ ಹೇಗೆ ನೋಡಬೇಕು ಒಂದೊಂದಾಗಿ ಹೇಳೋದೇನಿದೆ ಬಿಡಿಸಿ 14 ಲೋಕವೂ ಅವನೇ, ಇನ್ನೇನಾಯಿತು, 14 ಲೋಕನೂ ಅವನೇ. ಆ ಭಾವನೆಯಿಂದ ನೀನು ನೋಡ್ಕೋ ಅಂತ ಹೇಳಿ ಆ 2ನೆಯ ಅಂಶದಲ್ಲಿ ಇನ್ನು ಹಿಂದೆ ನಮಗೆ ಉತ್ತಾನಪಾದನ ಕಥೆಯನ್ನು ಹೇಳಿದ್ರು. ಇವಾಗ ಪ್ರಿಯವ್ರತನ ಕಥೆಯನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಈ ಪ್ರಿಯವ್ರತನ ಕಥೆ ನಮಗೆ ವಿಶೇಷವಾಗಿ ಭಾರತೀಯರಿಗೆ ಬಹಳ ಮುಖ್ಯ. ಇದನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೇಬೇಕು. ಪ್ರಿಯವ್ರತನ ಕಥೆಯನ್ನು, ಪ್ರಿಯವ್ರತನ ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೇಬೇಕು. ಪ್ರಿಯವ್ರತ ಅನ್ನುವಂಥ ಆ ಮಹಾತ್ಮ, ಮಹಾನುಭಾವ, ಸ್ವಯಂಭುವಿನ ಮಗನಲ್ಲಿ ಒಬ್ಬ ಉತ್ತಾನಪಾದ ಪ್ರಿಯವ್ರತ. ಕರ್ದಮ ಪ್ರಜಾಪತಿಯ ಮಗಳನ್ನು ಮದುವೆ ಆದ. ಅವರಿಗೆ ಸಮ್ರಾಟ್ ಕುಕ್ಷಿ ಅನ್ನುವಂಥ 2 ಹೆಣ್ಮಕ್ಕಳು, 10 ಜನ ಗಂಡು ಮಕ್ಕಳು. ಅವರಲ್ಲಿ 3 ಜನ ಅವರು ಇನ್ನು ರಾಜ್ಯ ಭೋಗ ಇದಕ್ಕೆಲ್ಲ ಇಷ್ಟಪಡಲಿಲ್ವಂತೆ. ಅವರು ಪೂರ್ತಿಯಾಗಿ ಸನ್ಯಾಸವನ್ನೇ ತಗೊಂಡು ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ, ಜ್ಞಾನ ಮಾರ್ಗದಲ್ಲೇ ಹೊರಟು ಹೋದರು. ಇನ್ನು ಉಳಿದ 7 ಜನಕ್ಕೆ ಈ ಪ್ರಿಯವ್ರತನು ಈ ಭೂಮಿಯನ್ನು 7 ಖಂಡವಾಗಿ ಮಾಡಿ, ಅಂದರೆ 7 ಖಂಡವಾಗಿರುವಂಥ ಈ ಭೂಭಾಗವನ್ನು ತನ್ನ 7 ಜನ ಮಕ್ಕಳಿಗೆ ಕೊಟ್ಟು ಮೊದಲನಾಗಿ ರಾಜನ ಮಾಡಿದವನು ಪ್ರಿಯವ್ರತ. ಆ ಪ್ರಿಯವ್ರತ ನಮ್ಮ ಭಾರತ ಭೂಮಿಯವನು, ನಮ್ಮ ಭಾರತೀಯ. ಅದಕ್ಕೆ ನಾವು ಸಂತೋಷ ಪಡಬೇಕು. ಇಲ್ಲಿಂದ ಈ 7 ಜನ ಕೂಡ ಎಲ್ಲ ಖಂಡಗಳಿಗೂ ಹೋಗಿ ರಾಜ್ಯವನ್ನು ಆಳಿದ್ದಾರೆ ಅಂತ ಒಂದು ನಮಗೆ ಮಾಹಿತಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ
ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ ಇತ್ಯಾದಿ ಪುರಾಣಗಳಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ಆ 7 ಜನಕ್ಕೆ 7 ಖಂಡವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಅವರು ರಾಜರಾಗಿದ್ದರು. ಅಲ್ಲಿ ಜಂಬೂದ್ವೀಪದ ದಕ್ಷಿಣ ಭಾಗದಲ್ಲಿರುವಂಥ ಹಿಮವರ್ಷವನ್ನು ಈಗ ನಾವು ಭಾರತ ವರ್ಷ ಅಂತ ಕರಿತಾ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ಹಿಮವರ್ಷ ಅಂತ ಹೆಸರು. ಪೂರ್ವಕಾಲದಲ್ಲಿ ಇದಕ್ಕೆ ಹಿಮವರ್ಷ, ಭರತಖಂಡದಲ್ಲಿ ಹಿಮವರ್ಷ. ಜಂಬೂದ್ವೀಪ ಅಂತ ದೊಡ್ಡ ದ್ವೀಪ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ, ಅದರೊಳಗೆ ಇದು ಖಂಡ, ಆ ಖಂಡದೊಳಗೆ ಇದು ವರ್ಷ, ಅದನ್ನು ಹಿಮವರ್ಷ. ಎಲ್ಲಿಂದ? ಹಿಮಾಲಯದಿಂದ, ಹಿಮಾಲಯವನ್ನು ಸೇರಿಸ್ಕೊಂಡು ಸಮುದ್ರದವರೆಗೂ. ಸಮುದ್ರ ಸದಾ ಭಾರತ ಮಾತೆಯ ಕಾಲು ತೊಳಿತಾ ಇದೆ. ಸಮುದ್ರ ಸದಾ ಭಾರತ ಮಾತೆಯ 2 ಕೈಗಳನ್ನು ಪ್ರಕ್ಷಾಳನೆ ಮಾಡ್ತಾ ಇದೆ. ಇನ್ನು ಹಿಮ ಶಿರಸ್ಸಿನಲ್ಲಿ ತಣ್ಣಗಿದೆ. ಇದು ಇಲ್ಲಿ ನಮಗೆ ಸದಾಚಾರವನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಸದಾ ಕೈಕಾಲು ತೊಳ್ಕೊ ಅಂತ ಅಪ್ಪ ಅಮ್ಮ ಗೋಗಿರಿತಾ ಇರ್ತಾರಲ್ಲ ಮಕ್ಕಳನ್ನು, ಪದೇ ಪದೇ ಕೈ ತೊಳ್ಕೊಂಬ, ಕಾಲು ತೊಳ್ಕೊಂಬ, ಊಟ ಹಾಕ್ತೀನಿ, ಇದೇ ಪ್ರಾರಂಭ. ಈಗಿನ ಕಾಲದ ಮಕ್ಕಳಿಗೆ ಶಿವ ಹಾಕ್ಕೊಂಡೆ ತಿನ್ನೋದು ಅಭ್ಯಾಸ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅದು ತಪ್ಪು. ಯಾಕೆಂದರೆ ಭಾರತ ಭೂಮಿಯೇ ನಮಗೆ ತೋರಿಸ್ತಾ ಇದೆ, ಕಾಲು ತೊಳ್ಕೊಬೇಕು, ಕೈ ತೊಳ್ಕೊಬೇಕು, ಸದಾ ಕೈ ಕಾಲು ತೊಳ್ಕೊಂಡು ಶುಚಿಯಾಗಿರಬೇಕು. ಭಾರತ ಭೂಮಿ ತೋರಿಸ್ತಾ ಇದೆ. ಕರೋನಾ ಬಂದಾಗ ಅರ್ಥವಾಯ್ತು ನಮಗೆ, ಓಹೋ ಹೌದು ನಿಜ ಇದು ಅಂತ. ಅಲ್ಲಿ ಮೇಲೆ ಶಿರಸ್ಸಿನಲ್ಲಿ ಯಾವತ್ತೂ ಬುದ್ಧಿಯನ್ನು ಶಾಂತವಾಗಿಟ್ಕೋ. ಮನಸ್ಸನ್ನು ಮಧ್ಯಪ್ರದೇಶದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? ಓಂಕಾರೇಶ್ವರ. ಓಂ ಓಂ ಓಂ. ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸದಾ ಓಂ ಪ್ರಣವ ಸ್ವರೂಪ, ಆ ಪರಮಾತ್ಮನನ್ನು ದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇರು. ಮಧ್ಯಪ್ರದೇಶ, ಅಲ್ಲೇ ಉಜ್ಜಯಿನಿ, ಮಹಾಕಾಳೇಶ್ವರ ಅಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ಆಗ ನೀನು ಕಾಲವನ್ನು ದಾಟಿ ಮಹಾಕಾಲನನ್ನು ಪಡಿತೀಯ. 2 ಪಕ್ಕದಲ್ಲೇ, ಒಂದು 70 ಕಿಲೋಮೀಟರ್ ಅಷ್ಟೇ. ಮಹಾಕಾಲೇಶ್ವರ, ಓಂಕಾರೇಶ್ವರ ಪಕ್ಕದಲ್ಲೇ. ನರ್ಮದಾ ತೀರ, ಕ್ಷಿಪ್ರಾ ನದಿ. ಇದು ನೋಡಿದ್ರೆ ಹೇಗೆ ರಚನೆ ಆಗಿದೆ ಅಂತ. ಇದು ರಚನೆ, ಭಾರತ ಭೂಮಿಯ ರಚನೆ. ಇಂಥ ಈ ಹಿಮವರ್ಷವನ್ನು ಇದು ನಾಭಿ ಅನ್ನುವಂಥ ಮಗನಿಗೆ ಪ್ರಿಯವ್ರತನು ಕೊಟ್ಟರು. ಮೊದಲು ನಾಭಿ ರಾಜನಾಗಿದ್ದ. ಆಮೇಲೆ ಆ ನಾಭಿಗೆ ಋಷಭನು ಅನ್ನುವಂಥ ಮಗನು ಹುಟ್ಟಿದ. ಆ ಋಷಭನು ಮಹಾಯೋಗಿ ಆದ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಜಾಪಾಲನೆ ಮಾಡಿ ವಿಸ್ತರಿಸಿ ದೇಶವನ್ನೆಲ್ಲ ಪ್ರಜೆಗಳನ್ನೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಕೊಂಡು, ಅದಾದ ಮೇಲೆ ಋಷಭ ಯೋಗೀಶ್ವರನಾದ ನಮ್ಮ ಭಾರತ ಭೂಮಿಯ ಒಬ್ಬ ರಾಜ. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನಾಭಿ ಆದಮೇಲೆ ಋಷಭ ಯೋಗೀಶ್ವರ ಅಂತಲೇ ಹೆಸರು. ಅವರು ಕಟ್ಟಕಡೆಯಲ್ಲಿ ಎಂಥ ಒಂದು ತೀವ್ರವಾದ ತಪಸ್ಸನ್ನು ಮಾಡಿದ್ರು ಅಂತಂದರೆ ನೋಡಿ, ರಾಜರು ಏನು ಹಾಯಾಗಿ ಇಲ್ಲೇ ಇರ್ಬೋದು, ರಿಟೈರ್ ಆದಮೇಲೂ ಇರಲಿಲ್ಲ, ತಪಸ್ಸಿಗೆ ಹೋದರು. ಹಿಮಾಲಯಕ್ಕೆ ಹೋಗಿ ಎಂಥ ತಪಸ್ಸು ಮಾಡಿದ್ರು ಅಂತಂದರೆ ಮೈಯೆಲ್ಲ ಪೂರ್ತಿ ಕ್ಷೀಣಿಸಿ ಹೋಯಿತು. ಎಷ್ಟು ಕ್ಷೀಣಿಸ್ತು ಅಂದರೆ ಕೇವಲ ಆ ಮೂಳೆ ಮಾತ್ರ, ಅಸ್ಥಿಪಂಜರ, ಆ ಅಸ್ಥಿಪಂಜರದ ಮೇಲೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಅಂತೆ ನರನಾಡಿ ಮಂಡಲ. ಅದು ಹರಿಯೋದು, ಅಲ್ಲಿಂದ ಪ್ರಾಣಶಕ್ತಿ ಹರಿಯೋದು ಕಾಣಿಸೋಷ್ಟು ಮಟ್ಟಿಗೆ. ಅಂದರೆ ಈಗ ಎಕ್ಸ್ರೇ ತೆಗೆದ್ರೆ ಹೇಗೆ ಕಾಣಿಸುತ್ತಾ ಹಾಗಿದ್ದಾರೆ ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ. ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಮಾಡಿದ್ರೆ ಹೇಗೆ ಕಾಣಿಸ್ತಾರೆ ಹಾಗಿದೆ ರೂಪ ಅದು. ಅಂಥ ಒಂದು ರೂಪದಲ್ಲಿ ಇನ್ನು ಕೊನೆಯ ಜೀವನದಲ್ಲಿ, ಕೊನೆಯ ಭಾಗದಲ್ಲಿ ದಿಗಂಬರನಾಗಿ ಆ ಋಷಭ ಯೋಗೀಶ್ವರ. ಅಂದರೆ ಮೈ ಮೇಲೆ ಪ್ರಜ್ಞೆ ಇಲ್ಲ, ಬಟ್ಟೆಗಳ ಮೇಲೆ ಪ್ರಜ್ಞೆ ಇಲ್ಲ. ಒಂದು ಅನಶನ ವ್ರತ, ಒಂದು ಕಲ್ಲನ್ನು ಬಾಯೊಳಗೆ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ರಂತೆ. ಈಗ ಸಾಲಗ್ರಾಮವನ್ನು ಇದು ಬ್ರಹ್ಮೀಭೂತರಾದ ಕೆಲವರ ವಿಧಾನದಲ್ಲಿ ಆ ಪದ್ಧತಿ ಇದೆ. ಮುಖವನ್ನು ತೆಗೆದು ಅಲ್ಲಿ ಸಾಲಗ್ರಾಮವನ್ನು ಇಟ್ಟು, ಶಿರಸ್ಸಿನ ಮೇಲೆ ಒಂದು ಸಾಲಗ್ರಾಮವನ್ನು ಇಟ್ಟು ಅವರನ್ನು ಅಧಿಷ್ಠಾನದಲ್ಲಿ ಕೂರಿಸುವಂಥ ಪದ್ಧತಿ. ಅದು ಋಷಭಯೋಗೇಶ್ವರ. ಅಂದರೆ ಇನ್ನು ಏನು ನಾನು ಈ ಕಲ್ಲು ಹೊರಗೆ ಹಾಕಲ್ಲ, ಹಾಗೆ ಅದನ್ನು ನುಂಗೋದು ಇಲ್ಲ, ಇನ್ಯಾವುದು ಬಾಯಲ್ಲಿ ಬೇರೆ ಏನು ಆಹಾರ ಹೋಗೋ ಹಾಗಿಲ್ಲ. ಆ ಥರವಾಗಿ ಋಷಭಯೋಗೇಶ್ವರ ತಪಸ್ಸನ್ನು ಮಾಡಿದ್ರಂತೆ. ಆ ಋಷಭಯೋಗಿಗೆ ಹುಟ್ಟಿರುವಂಥವನೇ ಭರತ ಮಹಾಮುನಿ. ಆ ಭರತನಿಗೆ ಆ ಋಷಭಯೋಗಿಯಿಂದ ರಾಜ್ಯ ಬಂತು. ಆದ್ದರಿಂದ ಭರತನಿಂದ ಬಂದಂಥ ರಾಜ್ಯವಾದ್ದರಿಂದ ಈ ಭೂಭಾಗಕ್ಕೆ ಭಾರತ ಅನ್ನುವಂಥ ಹೆಸರು ಬಂತು. ಜೈ ಬೋಲೋ ಭಾರತ ಮಾತೆಗೆ ಜೈ. ಇದು ನಮ್ಮ ಮೂಲ. ಭರತಾಯ ಯತಃ ಪಿತ್ರ ದತ್ತಂ ಪ್ರಾತಿಷ್ಠತಾ ವನ. ವನಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಆ ಋಷಭಯೋಗಿ ಕೊಟ್ಟು ಹೋದ್ದರಿಂದ ಭರತನ ರಾಜ್ಯವಾದ್ದರಿಂದ ಇದು ಭಾರತ ಅಂತ ಹೆಸರು ಬಂತು.
ಆ ಭರತನಿಂದ ಸುಮತಿ ಅನ್ನೋವನಿಗೆ ಈ ರಾಜ್ಯವು ಹೋಯಿತು. ಇನ್ನು ಅಲ್ಲಿಂದ ವಿಶೇಷವಾಗಿ ಬೆಳ್ಕೊಂಡು ಹೋಯಿತು ಆ ರಾಜವಂಶ. ಇವರು ಈ ಭರತರು ಚೆನ್ನಾಗಿ ರಾಜ್ಯ ಪಾಲನೆ ಮಾಡಿದ್ಮೇಲೆ ಸಾಲಗ್ರಾಮ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ದೇಹವನ್ನು ತ್ಯಾಗ ಮಾಡಿ ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಯೋಗಿಯಾಗಿ ಹುಟ್ಟಿದ್ರು. ಅದು ದೊಡ್ಡ ಕಥೆ, ಅದು ದ್ವಿತೀಯಾಂಶದಲ್ಲೇ ಬರುತ್ತೆ. ಬಹಳ ಸೊಗಸಾದ ಕಥೆ. ನಮ್ಮ ರಾಜ, ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಈ ಹೆಸರು ಬರೋಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣವಾದಂಥ ರಾಜನು ಹಾಗಿದ್ದ ಅಂತ. ಅವರ ಜನ್ಮ, ಅವರ ಮರುಜನ್ಮ, ಆ ಮರುಜನ್ಮ ಅದನ್ನು ಕೂಡ ನಮಗೆ ಹೇಳ್ತಾರೆ. ಅದು ಭರತೋಪಾಖ್ಯಾನ. ನೀವು ಭಾಗವತದಲ್ಲಿ ಕೇಳಿರ್ತೀರಲ್ಲ ಭರತೋಪಾಖ್ಯಾನ, ಆ ಭರತೋಪಾಖ್ಯಾನ ಇಲ್ಲೂ ಬರುತ್ತೆ. ಆದರೆ ಇಲ್ಲಿ ಇನ್ನೂ ವಿಶೇಷವಾಗಿರುತ್ತೆ. ಅವರ ಉಪದೇಶ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಆಳವಾಗಿ ವೇದಾಂತ ಉಪದೇಶವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆ ಥರದ ಭರತನಿಂದ ಭಾರತ ಅಂತ ಹೆಸರು ಬಂತು. ಇನ್ನು ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಭೂಭಾಗಗಳಲ್ಲೂ ಕೂಡ ಮಹಾವಿಷ್ಣು ಭಗವಂತನ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದರು. ಯಾವ್ಯಾವ ರೂಪದಲ್ಲಿ? ಭದ್ರಾಶ್ವ ಅನ್ನುವಂಥ ಆ ಭೂಭಾಗದಲ್ಲಿ ಆ ವರ್ಷದಲ್ಲಿ ಮಹಾವಿಷ್ಣುವು ಹಯಗ್ರೀವನ ರೂಪದಲ್ಲಿ ಆ ಅರ್ಚನೆಗಳನ್ನು ತಗೊಳ್ತಾ ಇದ್ರಂತೆ. ಈಗಲೂ ನಡೀತಾ ಇವೆ. ಇನ್ನು ಕೇತುಮಾಲಾ ಖಂಡದಲ್ಲಿ ವರಾಹ ರೂಪದಲ್ಲಿ ಅರ್ಚನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರಂತೆ. ಇಲ್ಲಿ ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಕೂರ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ. ಅದಕ್ಕೆ ನಾವು ಈ ದೇವಸ್ಥಾನಗಳಲ್ಲಿ ಕೂರ್ಮ ರೂಪವನ್ನು ನೋಡೋದು. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಕೂರ್ಮ ಸ್ಪರ್ಶ ಮಾಡಿ ಒಳಗೆ ಹೋಗೋದು. ಯಾಕೆಂದರೆ ಆ ಕೂರ್ಮಕ್ಕೆ ಅಷ್ಟು ಪ್ರಾಧಾನ್ಯತೆ. ಎಲ್ಲಿ ಕೂರ್ಮ ಕಾಣಿಸುತ್ತೋ ಅದು ಯಜ್ಞಭೂಮಿ ಅಂತ ವೇದ ಹೇಳುತ್ತೆ. ಯಜುರ್ವೇದದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಒಂದು ಕೂರ್ಮವನ್ನು ಒಂದು ಕಡೆ ಬಿಟ್ಟಾಗ ಅದನ್ನು ಇವರೇ ಯಜಮಾನನ ತೊಗೊಂಡೋಗಿ ಒಂದು ಕಡೆ ಬಿಟ್ಟು ಬರ್ತಾರೆ. ಅದು ಎಲ್ಲಿಂದ ಹೇಗೆ ಅದು ತೋಡ್ಕೊಂಡು ಬರುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಇವರ ಮನೆಯಲ್ಲಿರೋ ಬಾವಿಯಿಂದ ಅದು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗುತ್ತೆ ಆ ಕೂರ್ಮ. ಈ ಥರದ ಒಂದು ಪರೀಕ್ಷೆಯನ್ನು ಮಾಡಿ ಅದು ಯಜ್ಞಭೂಮಿ ಅಂತ ತೀರ್ಮಾನ ಮಾಡಿಕೊಂಡು ಅಲ್ಲಿ ಯಜ್ಞ ಮಾಡೋರಂತೆ. ಬಹಳ ಹಳೇದೇನಲ್ಲ. ನಮ್ಮ ಆಶ್ರಮಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದರು ಮದ್ದೂರಿ ವೆಂಕಟೇಶ್ವರ ಯಾಜುಲುಗಾರು ಅಂತ ಹೇಳಿ, ನಮ್ಮ ಕುಪಾಕೃಷ್ಣಮೂರ್ತಿಯವರ ಮಾವ ಅವರು. ಅವರ ತಂದೆಯವರು ಹೀಗೆ ಮಾಡಿದ್ರಂತೆ. ಅವರ ತಂದೆಯವರು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಇದನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ ಇದು ಯಜ್ಞಭೂಮಿ. ಯಾಕೆಂದರೆ ಯಜ್ಞಭೂಮಿ ಆಗಬೇಕು ಅಂದರೆ ಈ ಕೃಷ್ಣಮೃಗ ಓಡಾಡ್ತಾ ಇರಬೇಕು. ಕೃಷ್ಣಮೃಗ, ಜಿಂಕೆ ಎಲ್ಲ ಕಡೆ ಇರೋದಿಲ್ವಲ್ಲ, ಅಲ್ಲೆಲ್ಲೋ ಕೆಲವು ಕಡೆ ಇರುತ್ತೆ. ಉತ್ತರ ಭಾರತದಲ್ಲಿ ಕಾಡಲ್ಲೆಲ್ಲೋ ಇರುತ್ತೆ, ಎಲ್ಲ ಕಡೆ ಇರಲ್ಲ. ಮತ್ತಿದು ಯಜ್ಞಭೂಮಿಯೋ ಅಲ್ವೋ, ಈ ಪವಿತ್ರವಾದ ಭೂಮಿಯೋ ಅಲ್ವೋ, ಹೇಗೆ ತೀರ್ಮಾನ ಮಾಡೋದು ಅಂದರೆ ಇದು ಈ ಆಮೆ, ಈ ಕೂರ್ಮದಿಂದ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ತಾರಂತೆ. ಆ ಕೂರ್ಮ ಅನ್ನೋದು ವಿಶೇಷವಾಗಿ ಯಜ್ಞರೂಪ, ಯಜ್ಞಸ್ವರೂಪ. ಹಾಗೆ ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಪರೀಕ್ಷೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ರಂತೆ. ಆ ಥರದ ಸ್ವಾಮಿಯನ್ನು ಇಲ್ಲಿ ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲಿ ಕೂರ್ಮ ರೂಪದಲ್ಲಿ ಅರ್ಚನೆ ಮಾಡೋದು. ಇನ್ನು ಮತ್ಸ್ಯ ರೂಪದಲ್ಲಿ, ಕುರುವರ್ಷದಲ್ಲಿ ಮತ್ಸ್ಯ ರೂಪದಲ್ಲಿ ಸ್ವಾಮಿಯನ್ನು ಕೀರ್ತನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಕೊಂಡಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನು ಎಲ್ಲ ಕಡೆ ಹಾಗೆ ಭಗವಂತನನ್ನು ಅರ್ಚನೆ ಮಾಡ್ತಾರೆ. ಅಂದರೆ ಸರ್ವತ್ರಾಸ್ತೆ ಸರ್ವಸ್ಯ ಆಧಾರಭೂತೋಸೌ ಮೈತ್ರೇಯ ಆಸ್ತೆ ಅಖಿಲಾತ್ಮಕ. ಎಲ್ಲ ಕಡೆ ತುಂಬಿ ಇದ್ದಾನೆ. ಅವರವರು ಅವರವರ ದೇಶದಲ್ಲಿ ಯಾವ ಯಾವ ಭಕ್ತಿಯಿಂದ, ಯಾವ ಯಾವ ಶ್ರದ್ಧೆಯಿಂದ, ಯಾವ ಯಾವ ರೂಪವನ್ನು ಭಗವಂತನ ಅರ್ಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವೆಲ್ಲವೂ ಕೂಡ ಭಗವಂತನ ಅರ್ಚನೆಯೇ. ಇದೆಲ್ಲ ನಾನೇ ತಗೊಳ್ತೀನಿ, ಇದೆಲ್ಲ ನಾನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಇದೆಲ್ಲ ನಾನೇ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಭಗವಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ಆದ್ದರಿಂದ ಸರ್ವತ್ರ ಆಸ್ತೆ ಮೈತ್ರೇಯಾಸ್ತೆ ಅಖಿಲಾತ್ಮಕ. ಇನ್ನು ಉತ್ತರಂ ಯತ್ ಸಮುದ್ರಸ್ಯ, ಈ ಭಾರತ ಭೂಮಿ ಹೇಗಿದೆ ಅನ್ನೋದನ್ನು ವರ್ಣನೆ ಮಾಡಿ ನಾವು ಹೇಳ್ಕೊಂಡ್ವಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರೋ ಹಾಗೆ ಮ್ಯಾಪ್ಗಳಲ್ಲೆಲ್ಲ ನೋಡಿರ್ತೀರಿ ನೀವು, ಯಾರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಏನೂ ಇಲ್ಲ. ಹಿಮಾಲಯದಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಸಮುದ್ರದವರೆಗೂ ಇರುವಂಥ ಈ ಭಾರತ ಭೂಮಿ ಸಾಮಾನ್ಯವಾದದ್ದಲ್ಲ. ಇಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು ಅಂತಂದರೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ಸಹಸ್ರಾರು ಜನ್ಮಗಳನ್ನು ತಗೊಂಡಿದ್ದ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಮಾಡಿರೋ ಪುಣ್ಯ ಫಲ ರೂಪದಲ್ಲಿ ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲಿ ಮನುಷ್ಯನಾಗಿ ಜನ್ಮ ಬರುತ್ತೆ ಅಂತ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಮನುಷ್ಯನಾಗಿ ಜನ್ಮ ಬರುತ್ತೆ, ವಿಶೇಷ. ಇದು ಕರ್ಮಭೂಮಿ. ಇಲ್ಲಿ ಮಾಡೋ ಅಂಥ ಕರ್ಮ ಸ್ವರ್ಗವನ್ನಾದರೂ ಕೊಡುತ್ತೆ, ಕರ್ಮ ಫಲಾಪೇಕ್ಷೆ ಇಲ್ಲದೆ ಮಾಡಿದ್ರೆ ಮುಕ್ತಿಯನ್ನು ಕೊಡುತ್ತೆ. ಪ್ರವೃತ್ತಿ ನಿವೃತ್ತಿ ಅನ್ನುವಂಥ ಎರಡು ಮಾರ್ಗ ಈ ಭೂಮಿಯಲ್ಲಿರೋದ್ರಿಂದ ಇದು ಕರ್ಮಭೂಮಿ, ಇದು ಭೋಗಭೂಮಿ ಅಲ್ಲ. ಇಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ಸತ್ಕರ್ಮವನ್ನು ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. ಮಾಡಿದ್ರೆ ಹೊರತು ನಮಗೆಲ್ಲ ಹಬ್ಬ ಹರಿದಿನಗಳು ಎಷ್ಟಿರುತ್ತವೆ ನೋಡಿ.
ಯಾಕೆ? ಚೆನ್ನಾಗಿ ಆಚರಿಸಬೇಕು ಅಂತ. ಏನಪ್ಪ ಇಷ್ಟೊಂದು ಹಬ್ಬ ಅಂತ ಅನಿಸುತ್ತೆ ನಮಗೆ. ಒಂದಾಯಿತು ಅಂದ ತಕ್ಷಣ ಇನ್ನೊಂದು ಪ್ರಾರಂಭ. ನಮಗಂತೂ ಆಶ್ರಮದಲ್ಲಿ ನವರಾತ್ರಿ ಆಯಿತು, ಒಂದು ದತ್ತ ಜಯಂತಿ ಆಯಿತು, ಶಿವರಾತ್ರಿ, ಇದೇ ನಮಗೆ ಕಾಣಿಸೋದು. ಹಾಗೇ ಹೋಯಿತು ಒಂದು ವರ್ಷ ಅಲ್ವಾ? ಅಷ್ಟು ವೇಗವಾಗಿ, ಅಷ್ಟು ಸ್ಪೀಡಾಗಿ. ಯಾಕಂದರೆ ಈ ಥರದ ಉತ್ಸವಗಳಲ್ಲಿ ನಾವು ನಿಮಗ್ನರಾಗಿರ್ತೀವಿ. ಆ ಥರದ ಭಾರತ ಭೂಮಿ. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಪ್ರಜೆಗಳನ್ನು ದೇವತೆಗಳು ಕೂಡ ಮಾತಾಡ್ಕೋತಾರಂತೆ. ಬಾ, ಎಂಥ ಅದೃಷ್ಟವಂತರು ಇವರು, ಇಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದಾರೆ, ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾಕೆಂದರೆ ನಾವು ಕಲ್ಪಾಂತದಲ್ಲಿ ಈ ಹೋಗಿ ಸೇರ್ಕೊಂಡು ಬಿಟ್ಟ ಮೇಲೆ ನಮಗೆ ಮುಕ್ತಿ ಬರುತ್ತೋ, ನಾವು ಮತ್ತೆ ಹುಟ್ತೀವೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ದೇವತೆಗಳು ಅನ್ಕೋತಾರಂತೆ. ಆದರೆ ಭಾರತ ಭೂಮಿಯ ಪ್ರಜೆಗಳು ಮಾತ್ರ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಸಾಧನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವಲೋಕವನ್ನು ಕೂಡ ದಾಟಿ ಹೋಗಿ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಐಕ್ಯರಾಗಿ ಬಿಡ್ತಾರೆ. ಅದು ಭಾರತ ಭೂಮಿಯ ಹಿರಿಮೆ, ದೊಡ್ಡತನ ಅಂಥೇಳಿ ದೇವತೆಗಳು ಕೂಡ ಗಾಯಂತಿ ಗೀತಕಾನಿ. ನೋಡಿ, ಇನ್ನೇನು ಹೇಳಬೇಕು. ಆದ್ದರಿಂದ ನಾವು ಆನಂದಿಸಬೇಕು, ಗರ್ವ ಪಡಬೇಕು, ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೀವಿ ಅಂಥೇಳಿ. ಇಲ್ಲಿರೋದ್ರಿಂದ ಈ ಸಾಧನೆಯನ್ನು ಮಾಡೋಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಯಿತು. ಇಲ್ಲಿರೋದ್ರಿಂದ ಈ ಗುರು ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯೋಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಯಿತು. ಭಗವದ್ಗೀತೆಯನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೀವಿ, ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೀವಿ, ಅದನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಮಗೆ ಭಾರತ ದೇಶ ಕೊಟ್ಟಿರುವಂಥ ದೊಡ್ಡ ಆಸ್ತಿ. ಇಂಥ ಭಾರತ ಭೂಮಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನಾವು ಯಾವುದೇ ವ್ಯರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಕಾಲವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಸಾಧನೆ ಮಾಡಿದಾಗ ಖಂಡಿತವಾಗಲೂ ದೇವತೆಗಳೇ ಕೀರ್ತನೆ ಮಾಡ್ತಿರೋ ಹಾಗೆ ನಮಗೆ ಸ್ವರ್ಗವಾಗಲಿ ಅಪವರ್ಗವಾಗಲಿ ಪ್ರಾಪ್ತವಾಗುತ್ತೆ. ಅಂಥ ಭಾರತ ಭೂಮಿಯ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವವನ್ನು ಹತ್ತಿರದಲ್ಲೇ ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಂದರೆ ನಾವು ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇರೋಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ, ಅದು ಸ್ವಾತಂತ್ರ್ಯ, ಅದು ಮುಖ್ಯವಾದಂಥ ಸ್ವಾತಂತ್ರ್ಯ. ಜೈ ಬೋಲೋ ಭಾರತ ಮಾತೆಗೆ ಜೈ. ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ಕರಣಂ. ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ಕರಣಂ. ಪಾದಾಶ್ರಯಣಂ ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ ಸಚ್ಚಿದಾನಂದೋದಯನಂ ಸಚ್ಚಿದಾನಂದೋದಯನಂ. ಒಳ್ಳೆಯ ಸೊಗಸಾದಂಥ ಒಂದು ಕನ್ನಡ ಭಜನೆ. ಮಾಧವ, ಮತ್ಸ್ಯಾವತಾರ, ಶ್ರೀನಿಧೆ, ಶ್ರೀವತ್ಸಲ. ನಾವು ಹೇಳ್ಕೊಂಡಲ್ಲ, ಮತ್ಸ್ಯ ರೂಪದಲ್ಲೂ ಭಗವಂತನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ. ಪ್ರಥಮಾವತಾರ. ಮಾಧವ ಮತ್ಸ್ಯಾವತಾರ ಶ್ರೀನಿಧೆ ಶ್ರೀವತ್ಸಲ. ಮಾಧವ ಮತ್ಸ್ಯಾವತಾರ ಶ್ರೀನಿಧೆ ಶ್ರೀವತ್ಸಲ. ಮಾಧವ ಮತ್ಸ್ಯಾವತಾರ ಶ್ರೀನಿಧೆ ಶ್ರೀವತ್ಸಲ. ಮಾಧವ ಮತ್ಸ್ಯಾವತಾರ ಶ್ರೀನಿಧೆ ಶ್ರೀವತ್ಸಲ. ಕೇಶವ ಕರುಣಾವತಾರ ಸಚ್ಚಿದಾನಂದ. ಕೇಶವ ಕರುಣಾವತಾರ ಶ್ರೀಹರೇ ಸಚ್ಚಿದಾನಂದ. ಬಾಡಿದೆ ನನ್ನ ಮನವು, ಬಾಡಿದೆ ನನ್ನ ಮನವು, ಬೇಡಿದೆ ನಿನ್ನನು ಅನುದಿನವು, ಬೇಡಿದೆ ನಿನ್ನನು ಅನುದಿನವು. ಚುಮುಕಿಸೋ ನೀರನು, ಚಿಗುರಿಸೋ ಮನವನ್ನು, ಚುಮುಕಿಸೋ ನೀರನ್ನು, ಚಿಗುರಿಸೋ ಮನವನ್ನು. ಮಾಧವ
ಕಳ್ಳರು ಬಿದ್ದರು ಶಂಖವೂದಿ ಎಚ್ಚರಿಸು. 6 ಕಳ್ಳರು ಬಿದ್ದರು ಶಂಖವೂದಿ ಎಚ್ಚರಿಸು. ಮೋಹದ ಕಾಡಿನ ಕಿಚ್ಚು ಬೇಗನೆ ನೀನಾರಿಸು. ಮೋಹದ ಕಾಡಿನ ಕಿಚ್ಚು ಬೇಗನೆ ನೀನು ಆರಿಸು. ಮಾಧವ 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 ಮತ್ಸ್ಯಾವತಾರ ಶ್ರೀನಿಧೆ ಶ್ರೀವತ್ಸಲ. ಮಾಧವ ಮತ್ಸ್ಯಾವತಾರ ಶ್ರೀನಿಧೆ. ಬಾಲ್ಯದಿ ನಿನ್ನನು ಮರೆತೆ ಅರಿತಾಗ ನಿನ್ನನು ತೊರೆದೆ. ಬಾಲ್ಯದಿ ನಿನ್ನನು ಮರೆತೆ ಅರಿತಾಗ ನಿನ್ನನು ತೊರೆದೆ. ಜ್ಞಾನದ ದೀವಿಗೆ ತೋರಿ ಜಯವನ್ನು ಕೊಡಿಸೋ ನನಗೆ. ಕಾಲದ ನೀನನು ತೋರಿ ಜಯವನ್ನು ಕೊಡಿಸೋ